ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. కనికరించండి దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుత దేవుడా, నీకు వందనాలు నాయన. మీరు కృప చూపించండి. గడిచినటువంటి ఆదివారం నుండి ప్రభువా ఈ ఆదివారం వరకు మమ్మల్ని క్షేమంగా కాపాడి నీ సహాయం అనేది ప్రభువా మీరు అనుగ్రహించిన తండ్రి, నేను చూపించినటువంటి ప్రభువా నాయన కృపను బట్టి, ప్రభువా నాయన మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి ప్రభువా నీకు లెక్కలేని వందనాలు తండ్రి. కనుగరించండి, సహాయం చేసి కాపాడండి ప్రభువా. నీ రెక్కల చాటును ప్రభువా మమ్మల్ని భద్రపరచండి. నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నాయన ప్రభువా నీ రక్తము మా మీద ప్రోక్షించండి. నీ సిలువ రక్తం చేత నిర్దయులైన వారిని అందరినీ కూడా మద్యపు గోడను పడగొట్టి ప్రభువా నువ్వు ఐక్యపరుస్తున్నావు, సమాధానపరుస్తున్నావు. సంపూర్ణ శాంతిని ప్రభువా మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి. యేసయ్యా మీరు కనికరించి కాపాడండి నాయన. నీ చిత్తమే నాయన మా పట్ల మీరు నెరవేర్చండి ప్రభువా. దేవానికి అనుకూలంగా మేము ఉండలేకపోతున్నాం ప్రభువా నాయన. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా మేము చేయలేకపోతున్నాం బాబు యేసయ్యా. నాయన నీ యొక్క మాట మేము త్రోసివేసినందువల్లే తండ్రి అనేక రకాలైనటువంటి ప్రభా ఇబ్బందులకి తెగుళ్ళకి మేము గురైపోతున్నట్టుగా నీ వాక్యంలో మేము చూస్తున్నాం నాయన. నీ వాక్యం ప్రభా అర్థం లాంటిది ప్రభా, అది బండలను పగలగొట్టే శుద్ధి లాంటిది నా తండ్రి. నాయన కనికరించండి, సహాయం చేసి కాపాడండి ప్రభా. నీ యొక్క నాయన ఆధీనంలో మమ్మల్ని ఉంచండి ప్రభా. నీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచండి నాయన. దేవా నాయన అన్ని విషయాల్లో ప్రభా నీ ప్రత్యేకమైన కాపుదలు మీరు అనుగ్రహించండి. మీరే నాయన రక్షించాలి, సహాయం చేయాలి ప్రభా. నీ రక్తం ప్రభా ప్రతి పాపము నుండి అది మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రభా. సంపూర్ణ శాంతిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించదు నా తండ్రి. నాయన కనికరించండి కనికరించండి ప్రభా. యేసయ్యా నువ్వు కనికరించండి, సహాయం చేసి మీరు కాపాడండి నాయన. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలవంతుడైన యేసయ్యా నీ పాదాలు పట్టుకున్నా కనికరించు. నీ ప్రత్యేకమైన సహాయం ప్రభా మీరు అనుగ్రహించి నడిపించండి నాయన. ఇదిగో నిన్ను మేము ప్రేమించేవారుగా, నీ మాట వినేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. దేవా నీ అడుగుజాడలో నడచడానికి మాకు నాయన సహాయం చేయండి ప్రభా. నీ అడుగుజాడలో నడాలని ప్రభా నువ్వు మాదిరించిపోతున్నావు అంట బాబు తండ్రి. ప్రభా నీ అడుగుజాడలో నడిచి నీ పాదాలు పట్టుకుని ప్రభా మేము మేలు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. ఉపకారం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభా. దేవా నువ్వు చేసిన ఉపకారాలకు ప్రభా నాయన మేమేమీ నీకు చెల్లించలేం బాబు తండ్రి. నా ప్రభా ఉచితంగా నువ్వు సహాయం మాకు చేస్తున్నావు నాయన యేసయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ దయను బట్టి వందనాలు, నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మీరు సహాయం చేసి కాపాడండి దేవా. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. ఈ యొక్క నాయన నా తండ్రి కార్యక్రమం అంతటి మీద ప్రభా నా తండ్రి నీ ఆధీనం ఉంచండి, నీ స్వాధీనం ఉంచి సహాయం చేయండి ప్రభా. నీకు మహిమ, సైతానికి అపజయం, మాకు ఆశీర్వాదం వచ్చినట్లుగా మీరు జరిగించండి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో దేవా నీ ఆధిపత్యం కింద మేము ఉంటాం బాబు తండ్రి. నీ ఆధిపత్యాన్ని ప్రభా మీరు నాయన మాకు సహాయం చేయండి ప్రభా. మా చిత్తం కానీ మా ఇష్టం నెరవేర్చుకోవటం కాదు ప్రభా, మీ ఇష్టం నెరవేర్చేవారుగా సిద్ధపరచండి. నీకు ఏది అనుకూలమో ప్రభా అది మేము ఎన్నుకోవటానికి మా మనసు సిద్ధపరచండి బాబు తండ్రి. నా ప్రభా నాయన నువ్వు నిన్ను వ్యతిరేకించి నిన్ను కాదని ప్రభా మేమేమి సాధించలేము ప్రభా నాయన మీరు సహాయం చేయండి. అన్ని విషయాల్లో తోడుగా నేడుగా ఉండి కాపాడు.
మేలు చేసి ఉపకారం చేయమని మా ప్రభు దేవా సమస్త విషయంలో ప్రభు నీ తోడు అనుగ్రహించమని మా ప్రభు నీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పాటలు పాడుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైన యేసయ్యా, శక్తివంతుడానికి స్తోత్రం ప్రభువా, అనుగ్రహించండి దేవా. నాయన నువ్వు అందరికీ ప్రభు, లోకరక్షకుడు నాయన. ప్రభువా నాయన, నీకు నాయన ఎంతో శక్తి ఉంది. నీకంటే బలవంతులు కానీ శక్తివంతులు కానీ ఎవరు లేరు ప్రభువా. నాయన మీరు దర్శించండి, మాకు సహాయం చేసి ప్రభువా నువ్వు కాపాడండి యేసయ్యా. ప్రభువా మా మనస్సుని మీద అనుకునే మనస్సును మీరు మాకు ప్రసాదించండి. నీ యందు నాయన మేము భయభక్తులు కలిగి నీ కృప కొరకు ప్రభువా మేము కనిపెట్టుకుని నాయన
నిన్ను ఆరాధించుకోవటానికి, నిన్ను గణపరచటానికి, నీ పాదాలు పట్టుకోవడానికి మీరు కృప చూపించండి. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు. శక్తివంతుడా నీకు వందనాలు ప్రభువా. మీరే దర్శించి కాపాడి సహాయం చేయండి ప్రభువా. మీ చిత్తమే నాయన మా పట్ల నెరవేర్చండి ప్రభువా. నాయన మేము ఎలాగనైనా జీవించి ప్రభువా నీకు అనుకూలమో అలాంటి జీవితాలు మీరు మాకు ప్రసాదించండి ప్రభువా. నాయన నువ్వు కంటికి కనబడినవి, చెవి కనబడినవి, మనుషు హృదయానికి గోచరం కానీ ఎన్నో మేలులు ప్రభువా నువ్వు చేస్తున్నావు తండ్రి. ప్రభువా నీ సహాయం దయచేసి మీరు కాపాడండి. మీ చిత్తమే జరిగించండి, సహాయం చేసి కాపాడండి, మేలు చేయి ప్రభువా. ఇదిగో నా తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించండి, మా మొర ఆలకించండి. నిజంగా నీ సన్నిధిలో మేము మొరపెట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. నిజముగా మొరపెట్టుకుంటే నువ్వు ఆలకించకుండా ఉండవంట పోతుందండి ప్రభువా. మేము సహనంతో కనిపెట్టడానికి, నువ్వు నాయన సమాధానం ఇచ్చేంత వరకు ఓపిక పట్టడానికి సహాయం చేసి కాపాడి మేలు చేయము మా ప్రభువును. నీ ప్రియకుమారుని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 99 అధ్యాయము. కీర్తనల గ్రంథము 99 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. రాణా చదువుతాడండి. కీర్తనల గ్రంథము 99 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు రాణా చదువుతాడు. మొదటి వాక్యం అలాగే రెండవ వాక్యం చదవండి. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కేరపుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన ఇచ్చేయును. భయంకరమైన నీ గొప్ప నామమును వాస్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించి రాజును స్థిరపరిచున్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను కలిగించున్నావు. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుటి సాగిలపరుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోసే ఆహారములుండేది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేస్తున్నవి. వారి విషయంలో నీవు పాపం భరించి దేవుడు ఎత్తివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను కనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి సాగిలపరుడు. దేవుని బిడ్డలారా, మరి ప్రభునామాను స్తుతులు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ కూడా సుఖశాంతులతో క్షేమంగా కాపాడాలని ప్రభువుని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతవరకు మనల్ని అందరినీ కాపాడి కనికరించి ఆయన చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, ఈ కృపను బట్టి మరొకసారి దేవుడికి వందనాలు. మరి దేవుడు చేసేటటువంటి సహాయం ఎంతో గొప్పది. ఆయన మేలు చేసేటటువంటి వాడు, కాపాడేవాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి జాషువా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత పాస్టర్ గారు సుసన్న ఒక పాట పాడుతుంది. తర్వాత దేవుని వాక్యం ఉందాం. మీరు కూర్చునేటటువంటి స్థలాల్లో
ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రభు బిడ్డలందరూ కూడా ప్రశాంతంగా నిర్మలమైనటువంటి మంచి మనసుతో కూర్చోండి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని దీవించుగాక. మరి జాషువా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. లైవ్ వీక్షిస్తున్న వారందరూ తలలోంచి ప్రార్థనలో ఏకీభవించవలసిన కోరుతాం. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి, నాయన నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మరి అనేక మందికి నీ వాక్యాన్ని చేరవేయడానికి, నీ వాక్యాన్ని వారికి వినిపించడానికి ఈ విధంగా నాయన నువ్వు మాకు వీలు కలగజేసిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభువా. నాయన వినే చెవి, గ్రహించుకునే మనసును మీరు మాకు దయచేయండి ప్రభువా. నాయన నీ మాటలు వినడానికి, నీ మాటలు అర్థం చేసుకోవటానికి మా హృదయంలో ప్రభు వాటిని నాటపట్టడానికి అదిగో నువ్వు ఆ దినాన్ని సెలవిచ్చావు. విత్తువాడు విత్తులకు బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన అన్నావు, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పండి, కొన్ని విత్తనాలు రాతి నేలలు పండి అన్నావు ప్రభువా. కొన్ని విత్తనాలు అయితే మంచి నేలను పండి, ఏవైతే మంచి నేలలు పండియో అవి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలించి నేను సెలవిచ్చావు ప్రభా. అలాగ మా హృదయాల్లో ప్రభా నాయన నీ మాటలు నీ బిడ్డలు విత్తుతుండగా మా హృదయాల్లో ఫలించడానికి నువ్వు సహాయం చేయమని పాదాలు పట్టుకుంటున్నాను నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము ఎలాగనైనా ఇదిగో నీ లైవ్ ద్వారా ప్రభా అనేక మందికి నీ వాక్యాన్ని వినిపించడానికి నువ్వు సహాయం చేసావు, వీలు కలగజేసావు. అందుని బట్టి నీకు లెక్కలేని వందనాలు నాయన. మా దేశాన్ని మీరు బాగు చేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాను, మా దేశాన్ని స్వస్థపరచమని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నువ్వు సహాయం చేయాలి, నువ్వు మేలు చేయాలి నాయన. నువ్వు సమస్తము అధికారం కలిగిన దేవుడు, సర్వాధికారం నాకు ఇవ్వబడిందని సెలవిచ్చిన ఏకైక దేవుడు నువ్వు ప్రభా నాయన. నువ్వు సహాయం చేయండి. అదే నా నిన్వే పట్టణస్థులు వారు అదే నాన్ని నాయన యోనా మాట విని వారి నాయన నీ ఉగ్రత రగులుకుందని తెలుసుకుని అయ్యో ప్రభా నాయన అదే నాన్న వారు గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నప్పుడు ప్రభా వారి ప్రార్థనను ఆలకించి వారి మొరను నువ్వు విన్నావు, వారు విన్నపమును నువ్వు ఆలకించిన గొప్ప దేవుడు ప్రభా. ఇదే నాయన ఈ దినాన్ని మా ప్రార్థనలు వినాలి ప్రభా నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాను. అదే నన్ను మోసే నాయన ఆ పట్టణంలో 10 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతావు అన్నప్పుడు నాయన ఇదిగో ఆ పట్టణంలో 10 మంది ఉంటే అది నాయన ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతానని నువ్వు సెలవించావు ప్రభు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు. అదే నాన్న అబ్రహాముతో నువ్వు వాగ్దానం చేసావు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభు నాయన. నువ్వు సహాయం చేయి ప్రభు, నువ్వు మేలు చేయి నాయన. అది నా నిన్వే పట్టణస్థులు వారి ప్రార్థన నువ్వు విన్నావు ప్రభు. వారి దేశం నువ్వు చేయని ఉద్దేశించిన నేను వెనక్కి తీసుకున్నానని సెలవిచ్చావు నాయన. నువ్వు సెలవిచ్చావు అదేనా నీ మనసును నువ్వు మార్చుకున్నావు నాయన. నువ్వు వారి పట్ల రగులుకున్న నీ కోపాన్ని చల్లారింది అది నాన్ని. వారు నీకు మొరపెట్టారు ప్రభా. చంటి పిల్ల మొదలుకొని అందరూ కూడా ప్రభు ఉపవాసం చేత అది నాన్నది నాయన. పశువులు గడ్డే లేదు, అదిగో పిల్లలకి ప్రభు పాలు ఇవ్వలేదు చంటి పిల్లలకి నాయన. నీకు మొరపెట్టారు అదే నాన్ని. నీకు మొరపెట్టారు ప్రభా. నీకు మొరపెట్టే మనసు దయచేయండి, నీకు మొరపెట్టే మనసును దయచేయండి. అయ్యో ప్రభు నాయన ఈ కరోనా అనే వైరస్ మా దేశాన్ని ప్రభు అతలాపతలం చేస్తుండగా ప్రభు నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీ బిడ్డలను కాపాడువాడు నువ్వే ప్రభు. నిన్ను కాపాడువాడు కునుకును నిద్రపోను నువ్వు సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభు నాయన. నువ్వు సహాయం చేయాలి నాయన, నువ్వు మేలు చేయాలి నాయన, ఉపకారం చేయాలి. అయ్యో ఏ రోగమైన నువ్వు నీకు దరికి చేరకుండా నేను మీకు కావులో ఉంటానని సెలవిచ్చావు. నీ బిడ్డలైన వారు అదేనాన్ని ఇశ్రాయేల్ ప్రజల్ని పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి ప్రభు నువ్వు వారిని రక్షించి పోషించిన దేవుడు. అలాగనైనా మీరు మాకు సహాయం చేయండి ప్రభు. నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఇది నా నీ మందిరంలో నీ పాదాలు పట్టుకుంటున్నాను. నువ్వు సహాయం చేయాలి ప్రభు, మీరు మేలు చేయాలి నాయన. నీ వల్ల ఏదైనా అవుతుంది ప్రభు. ఈ సృష్టి నువ్వు కలగజేసావు, సమస్తము నీ వల్ల అవుతుంది ప్రభు నాయన. నువ్వు కాపాడండి నాయన. నీ తోడని గ్రహించండి. మా దేశమేళను నువ్వు దయ చూపించండి ప్రభు. మా దేశమేళను నువ్వు కరుణ చూపించండి ప్రభు నాయన. మా దేశమేళ నువ్వు జాలిపడండి ప్రభు నాయన. నువ్వు జాలి గల దేవుడు ప్రభు, నువ్వు కరుణ గల దేవుడు. నువ్వు నాయన నీ మనసును నువ్వు కఠినపరచుకోవద్దు ప్రభు. మా పాపాలను బట్టి మా దోషాలను బట్టి నీకు విరోధంగా మేము చేసిన వాటిని బట్టి ప్రభు నాయన. అయ్యో ప్రభు నీ హృదయాన్ని మేము ఎక్కడ కఠినపరిచేవాడు ఉంటాం ప్రభు. నాకు రోషం పుట్టించదమా ఆయన కంటే బలవంతులు అని వాక్యం మేము చూస్తున్నాం ప్రభు. నీకంటే మేము బలవంతులు కాదు ప్రభు. నువ్వు సహాయం చేయండి నాయన, నువ్వు మేలు చేయండి ప్రభు. నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినంలో ప్రభా నాయన మేము ఇలాగ ప్రభా నీ పాదాలు పట్టుకోవడానికి నువ్వు సహాయం చేసావు. పాటల్లో సహాయం చేసావు, కార్యక్రమంలో సహాయం చేసావు. ఇక జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా ఎవరైతే ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ నీ సహాయం దయచేయి.
వినే చెవి, గ్రహించుకునే మనసును మీరు వారికి దయచేయి ప్రభు. నాయన ఆ దినాన్ని నువ్వు అమ్మాయి మార్గంగా నడిచినప్పుడు నువ్వు వారితో కూడా నడిచేవంట, కానీ వారు యేసుని గుర్తుపట్టలేకపోయారు ప్రభు. వారు ఆ దినాన్ని నాయన వారు ఆ దినాన్ని నిన్ను గుర్తుపట్టలేకపోయారు. వారు ఎలాగైతే అయ్యో ప్రభు నాయన నిన్ను గుర్తుపట్టలేకపోయారు, అలాగే నీ వాక్యాన్ని గ్రహించుకోలేని వారు ఉంటున్నారు. ఆత్మీయ అంధత్వం మాలో తీసివేయండి. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనేది మీరు మా నుండి దూరం చేయండి. ఫిజికల్ బ్లైండ్నెస్ అయితే ఎవరైనా బాగు చేస్తారు కదా, ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ నువ్వు బాగు చేయాలి, స్వస్థపరచాలి. ఈ లోకంలో ఎవరి వల్ల అవ్వదు ప్రభు. ఎవరైతే ఆ స్పిరిచువల్ బ్లైండ్నెస్ లో ఉండి నేను గ్రహించలేకపోతున్నారు వారందరినీ బయటకు తీసుకొచ్చి నీ మాటలు వినేవారుగా, అర్థం చేసుకునేవారుగా, వాటిని అవలంబించేవారుగా సాయం చేయండి. మంచి మార్గంలో వారిని నడిపించండి ప్రభా, సరైన మార్గంలో నడిపించండి ప్రభా. వంకర మార్గంలో మేము ఎవరు నడిచేవారు ఉండని వద్దు ప్రభు. నువ్వు నాయన నీ బిడ్డ వాక్యం విత్తుతుండగా ప్రభు అందరికీ ప్రభా, ఎవరైతే ఈ లైవ్ వీక్షిస్తున్నారో అందరికీ ప్రభా నాయన వారు విని గ్రహించుకుని నీ మార్గంలో నడిచి అటు కృపను ప్రభా వారి హృదయాన్ని చదువు చేసుకుని మంచి నేల పడి విత్తనాల వల్లే ప్రభుని సహాయం చేసి కాపాడి మేలు చేసి ఉపకారం చేయమని మా ప్రభును నీ ప్రియ కుమారుడని యేసు ప్రభు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడండి. Thank you.
ప్రార్థన చేసుకుందాం. బలవంతుడా, శక్తివంతుడా, సృష్టికర్త, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దేవా, నీ ప్రత్యేకమైన సహాయం, కృప అనేది అనుగ్రహించండి. నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచి నీ సహాయం ప్రభువా మీరు అనుగ్రహించి మీరు కాపాడండి. గొప్ప దేవుడా, శక్తివంతుడా, నీకు లెక్కలేని స్థుతులు ప్రభువా. నీ వాక్యం చదివి నీ స్వరం వినిచు ప్రభువా మేము ముందుకు నడిపించడానికి సహాయం అనుగ్రహించండి. దేవానైనా సమస్తము నీ వల్లే అవుతుంది నా తండ్రి. ప్రభువా, అన్ని విషయాల్లో తోడుగా ఉండండి, నీడగా ఉండి సహాయం చేసి కాపాడు. ప్రభువా, నాయన ఆశ్చర్యకరుడా, బలవంతుడని యేసయ్యానికి స్తోత్రం. ప్రభువా, దర్శించి కాపాడండి. నీ చిత్తమేనైనా మా పట్ల నెరవేర్చి కాపాడి మేలు చేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం చదువుతారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యం అండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైన యేసయ్యానికి స్తోత్రం. ప్రభువా, వినే చెవి, గ్రహించే మనసు ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి నాయన. నీ తోడ్పాటుని అనుగ్రహించి మీరు కృప చూపించండి నాయన. నీ కృపలో నాయన భద్రపరచండి. నీ శక్తి చేత మమ్మల్ని కాల్చి నాయన సహాయం చేసి కృప చూపించు. నీ చిత్తమే నాయన మా పట్ల నెరవేర్చి కాపాడు మేలు చేయమని మా ప్రభువుని నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ముందుగా మనం సత్యాన్ని తెలుసుకోకపోతే, ముందుగా మనం సత్యాన్ని కనుక మనం తెలుసుకోపోయినట్లయితే అసలు సత్యం ఏంటో అనేది మనకి అర్థం అవ్వకపోతే ఆ సత్యాన్ని మనం ఆ సత్యంలో నట్టానికండి మనకి అవగాహన రాదు. ముందు మనం సత్యం ఏంటో తెలుసుకోవాలి. తర్వాత దేవుని యొక్క వాక్యం అండి మనం వింటున్నప్పుడు అవగాహన చేసుకోవాలి. దాన్ని మనం ఏం చేయాలంటే గ్రహించుకోవాలి. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోకపోతే సత్యంలో నడలేము. అవగాహన చేసుకోకపోతే దాన్ని ఎలాగ ఆచరించాలో తెలియదు. అందుకు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మరి మనకు తెలిసిందని మనం ఎక్కువగానంటే మనం ఆర్భాటం చేయకూడదు. దేవుని యొక్క వాక్యం అనేది సత్యం. అది అయితే చాలామంది దేవుని యొక్క వాక్యం అండి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారికి తగ్గట్టుగా ఆలోచించుకోవడం అనేది అది మంచిది కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగ్గా గ్రహించుకోవాలి. అది కష్టమైనా నష్టమైనా సరే దాన్ని మనం ఆచరించటానికండి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం వినాలి, మన మనసులో ఉంచుకోవాలి. అట్టి ప్రకారంగా ముందుకు సాగటానికండి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు మనందరికీ ఇంక చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, అందరూ కూడా ఎక్కువగానండి భయపడిపోతున్నారు. అంటే అలా భయపడేటటువంటి పరిస్థితులు అండి వచ్చినాయి. చాలా భయపడిపోయేటటువంటి వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే మరి
ప్రతివారు కూడా మరి పెద్దవారు అవనివ్వండి, చిన్నవారు అవనివ్వండి, ఇదివరకు టైంలో అయితే ఏదో జ్వరం వచ్చేదండి, ఏదో దగ్గు వచ్చేది, రంపు వచ్చేదండి, పోయేది. కానీ అప్పుడు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, రంపు వచ్చినానండి, అవి వస్తూ ఉండి అవి వెళ్ళిపోతూ ఉండి అండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తూ ఉండి వెళ్తూ ఉండి అండి. దానికి పెద్దగా జనాలు ఎవరు కూడా అంత భయపడిపోయేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు డాక్టర్లను సైతం కూడా భయపెట్టేసేటటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా భయపడుతున్నారు పాపం. అంటే పరిస్థితులు అలా ఉన్నాయండి. వాళ్ళకి భయపడుతున్నారు కానీ నేను వాళ్ళ మీదేమీ తక్కువగా మాట్లాడట్లేదు కానండి, అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇదివరకు టైంలో అయితేనండి, మరి మీరు జాగ్రత్తగానండి, ఇదివరకు టైంలో అయితే మనం హాస్పిటల్కి వెళ్తే మరి డాక్టర్ గారు పక్కనే ఓ స్టూల్ ఉండేది. డాక్టర్ గారి పక్కనే ఒక స్టూల్ ఉండేది, ఒక పీట ఉండేదండి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒకవేళ ఏదైనా అనారోగ్యం ద్వారా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు దగ్గరగా కూర్చోవటం ఎందుకులే అని కొంచెం దూరంగా స్టూల్ లాక్కుని కూర్చుంటే ఆ పీట లేకపోతే ఆ యొక్క అది కూర్చునేటటువంటి స్టూల్ అండి కూర్చుంటే, లేదు బాబు అని ఆ స్టూల్ దగ్గరగా లాక్కుమనండి డాక్టర్ గారు దగ్గరగా కూర్చోమని ఆ యొక్క పేషెంట్ని పట్టుకునండి ఆ స్టెతస్కోప్ తోటి చూసి మరి అలాగ బాబు ఇలాగ బాబు అని ఎంతో దగ్గర, ఒకవేళ అది దూరం మనం జరుపుకున్నా సరే ఆ స్టూల్ అని దగ్గరగా కూర్చోమనండి మనల్ని పట్టుకుని ముట్టుకుని ఆ స్టెతస్కోప్ పెట్టి చూసండి నీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడ బాధ ఉందని వాళ్ళు కూడా చూసేవారు ఒక టైంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. అంటే ఇప్పుడు చాలా మరి విధానాలు మనం చూస్తున్నప్పుడు అండి, మరి ఇదివరకులాగా డాక్టర్ గారండి మనల్ని పక్కన కూర్చోబోయి ఆ స్టూల్ మీద పక్కన కూర్చునే పరిస్థితులు అండి ఇప్పుడు లేవు. డాక్టర్ గారు ఎక్కడో ఉంటున్నాడు, మనం ఎక్కడో ఉండాలి. అంటే ఒక రకమైనటువంటి భయాలండి ప్రజల్లోకి ఆ డాక్టర్ అవనివ్వండి, మిగతా వాళ్ళు అవనివ్వండి వచ్చేసేటటువంటి విధానం అంటే మనకు కనపడదు. దేవుని బిడ్డలారా, అయితే మరి ఇప్పుడు కూడానండి మనము ఈ బైబిల్ని మాత్రం తక్కువగా చూడకూడదండి. ఈ జీవగ్రంథాన్ని మనం తక్కువగా అంచనా వేయకూడదండి. ఇది జీవగ్రంథం అండి. దీని పేరే జీవగ్రంథం. అంటే జీవాన్ని కలగజేస్తుంది. మనల్ని ఈ గ్రంథాన్ని పరిశీలన చేసి ఈ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం గనక నడుచుకున్నట్లయితే దేవునికి దగ్గరగా నడిపిస్తుందండి. ఈ గ్రంథం ఎందుకండి, ఈ బైబిల్ ఎందుకండి అంటే దూరంగా ఉండేటటువంటి మనల్ని, దేవునికి దూరంగా బ్రతికేటటువంటి మనల్ని, దేవుడి నుండి మనము వేరుగా ఉండేటటువంటి మనల్ని ఆయన ఈ గ్రంథము, ఈ జీవగ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం గనక నడుచుకున్నట్లయితే, వింటే కాదండి, ఇందులో వ్రాయబడినట్లుగా నడుచుకున్నట్లయితే ఇది దేవునికి దగ్గరగా నడిపించదు. మనకి దేవునికి సమీప అంటే దూరస్తులు అయినటువంటి మనల్ని సమీపస్తులుగా చేస్తుందండి ఈ గ్రంథం. దినదినము ఆయన దగ్గరగా జీవించటానికండి మనల్ని నడిపించదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే చాలామంది ఈ చదువుకున్న వారికండి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళకి తెలియదు కానండి, అందరికీ తెలుస్తాయి కానండి. ఈ సాధారణంగా ఈ బైపీసీ లేకపోతే ఈ బీఎస్సీలో వీళ్ళు మంచి మంచి కోర్సులు అవి చదువుతూ ఉంటారు. వీళ్ళకి బాగా తెలుస్తాయి ఏమనంటే, నిర్జీవ వస్తువులో నుంచండి ఇంకో వస్తువు పుట్టదండి.
అంటే జీవంలో నుంచి ఇంకోటి వస్తుంది, కానీ నిర్జీవంలో నుంచి అంటే ఇంకోటి రాదు. జీవము గలవున్నాయి లోకంలో నుండి, నిర్జీవం గలవారు ఉన్నాయి. అంటే నిర్జీవం అంటే జీవం లేనియండి. ఇప్పుడు కుర్చీ ఉందనుకోండి, అది జీవం లేనిది. డ్రాయర్ ఉందనుకోండి, అది జీవం లేనిది. అలాగే మీరు వాయించినటువంటి డ్రమ్ ఉందనుకోండి, లేదా కంజరు ఉందనుకోండి, ఇవన్నీ ఏంటి? జీవం లేని. అంటే ఒక కుర్చీలో నుంచి ఇంకో కుర్చీ రాదు. ఎందుకయ్యి? జీవం లేనియండి. ఇంకోటి మనం తయారు చేసుకుంటేనే తయారవుతాయి, కానీ అందులోంచి పుట్టమండి. అంటే జీవము గలవా దానిలో నుంచే ఇంకొకటి పుడుతుంది. నిర్జీవ వస్తువులో నుంచి అంటే ఇంకోటి రాదు. ఈ కళ్ళజోడు ఉందనుకోండి, ఇది నిర్జీవ వస్తువు కాబట్టి అండి దీనిలో నుంచి అండి ఇంకోటి పుట్టదు, రాదు. అందుకే లోకంలో జీవము గల ఉన్నాయి, నిర్జీవ వస్తువులు ఉన్నాయండి, జీవ వస్తువులు ఉన్నాయి. నేను చిన్నప్పుడండి చదువుకునే టైంలో చాలామంది ఈ లైవ్ వీక్షించినటువంటి వారికి కూడా ఈ పనులు చేసి ఉండి ఉంటారు, చదువుకున్న వాళ్ళండి. ఒక నెమలికి ఇచ్చేవారండి. అంటే నేను 4, 5 ఆ తరగతులు చదువుకున్నటువంటి టైంలో ఒక నెమలికి ఇచ్చేవారు. ఆ నెమలికి అండి పుస్తకంలో పెట్టండి, ఆ నెమలికి పుస్తకంలో పెట్టండి. ఆ నెమలికి కనుక పుస్తకంలో పెడితే ఆ నెమలికలకండి మరొక నెమలికలు కూడా ఇంకో పుడతాయని పుస్తకంలో పెట్టమని వారండి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది అబద్ధాలు కదండి. చిన్నప్పటి నుంచి కూడా చాలామంది అండి మనకు ఏమి నేర్పారు? మళ్ళా దానికి మేత ఎట్టమని వారండి. ఈ నెమలీకలు ఇచ్చండి, దానికి పుస్తకంలో పెట్టమని. దానికి మేత ఏంటండి? ఈ కొబ్బరి మొత్తలో నుంచండి, కొబ్బరి మొత్తకి పైనండి బూజులే పడుతుంది, ఒక రకమైనటువంటి దుమ్ములే పడుతుంది. అది గోకి ఆ పైన పక్కన ఉన్నటువంటిది గోకండి, అది పట్టుకొచ్చేవారు ఈ మేత అండి. ఆ పైన కొబ్బరి మొత్తకండి ఎండిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి పచ్చిదనం పోయిన తర్వాత అండి అదేం చేసేవారంటే ఆ సైడు ఆ బూజులాగా పట్టినటువంటిది, కొంచెం తెల్లగా పట్టినటువంటిది అంతా గోకొచ్చి, లేదా పీసులో ఉండేదండి, బూజులాగా ఉండేది, కొంచెం మెత్తగా ఉండేది పీసులో కూడా. ఈ గోకొచ్చండి ఒక నెమలికి ఇచ్చి, అంటే ఎవరో కొంచెం ఒక అతను ఏంటంటే కొంచెం ఎక్కువ పట్టుకొచ్చేవాడు, 4-5 నెమలికలండి. అది ఒక్కొక్కరికి ఇచ్చి ఈ మేత, ఈ పీసులో వచ్చినటువంటి బూజు లాంటిది ఒక రకమైన దూదిలాగా ఉండేదండి, అది పట్టుకొచ్చి ఇచ్చి, అది మయంగా పుస్తకాలలోనూ పెట్టండి, పెడితే ఆ నెమలికలకండి మళ్ళీ ఆ నెమలికలు పుడతాయి అని అంటే చాలామంది అండి అలా పుస్తకాల్లో పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినానండి ఆ నెమలికలే ఉండేది, కానీ అందులో ఏం పుట్టి కాదండి. అంటే మాకందరికీ చెప్పి ఏంటంటే అలాగా కొంతకాలం ఉంచండి, కొంతకాలం ఉంచితే ఆ నెమలికలకి చాలా పుడతాయని అలా చెప్పేవారండి. దేవుని బిడ్డలారా, కానీ ఎంతకాలం చూసినా సరేనండి ఆ ఒకేకిలాగా ఉండేది కానండి. ఎందుకంటే అందులో ఏం లేదు, జీవం లేదండి. ఎందుకంటే ఆ నెమలికి నెమల్లో నుంచి వేరు చేయబడింది. అది ఒకవేళ ఆ నెమలికి అండి ఆ జీవము గలనటువంటి నెమల్లోనే కనుకుంటే నిజంగానే దానికి మళ్ళా ఎండుకులన్నీ మొలిసే అవకాశం ఉంది.
లేదా ఆ ఎంటుకలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కానండి ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి నెమలీకులు అండి, లేకపోతే మీకు ఇచ్చినటువంటి నెమలీకులు ఎందులోంచి బయటకు వచ్చేసినాయి? నెమల్లోంచి బయటకు వచ్చేసింది కాబట్టి అండి అది నిర్జీవం అయిపోయింది. నేను ముందే చెప్పాను ఏంటంటే ఒక జీవంలో నుంచండి మరొక జీవాన్ని కలగజేస్తుంది, కానీ నిర్జీవంలో నుంచండి జీవం రాదండి. ఇప్పుడు పక్షులు అవనివ్వండి, నెమలి అవనివ్వండి, ఆ వెంట్రుకలను కనుక మనం వేరు చేస్తేనండి అవి పెరగవు, అది మరొక వెంట్రుకలు రావండి. కానీ ఆ పక్షిలోనే కనుక అంటుకట్టబడి ఉండి ఆ పక్షిలోనే కనుక ఉంటే, ఆ నెముల్లోనే కనుక ఉంటేనండి అవి సైజు పెరుగుతాయి, మరొకటి కూడా పుట్టడానికి. ఎందుకంటే ఆ నెముల్లో జీవం ఉంటుంది, దేవుడిచ్చిన జీవం అండి ఎందులో ఉంది? నెముల్లో ఉంది కాబట్టి అండి ఆ జీవం అండి ఏమవుతుందంటే మిగతా వాటిని పెరగటానికి, మిగతా వాటి వెంట్రుకలండి పుట్టడానికి అండి ఆస్కారం. అలా అంతేగానండి ఈ పుస్తకాల్లోనూ లేకపోతే బీరువాల్లో పెట్టుకున్నంత మాత్రాన ఏమీ పెరగవు, ఎందుకంటే అవి వేరు చేయబడ్డాయి. అలాగే దేవుళ్ళో నుంచండి మనం వేరు చేయబడినప్పుడు ప్రభు అంటాడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయండి. ఎందుకంటే ఆయన జీవము గలవాడు. ప్రభు అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అంటే వేరైపోతే ఏమైపోయింది? అది నిర్జీవం అయిపోతుంది. యోహాను సువార్త 15 అధ్యాయం చదువు చూడండి. యోహాను సువార్త 15 అధ్యాయము. యోహాను సువార్త 15 అధ్యాయం 5వ వాక్యం చదువుతారా? ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని చెబుతున్నాడు. ఎందుకంటే ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం మనలోకి రావాలంటేనండి, ఆ జీవం మనలోకి రావాలంటే ఆయనలో మనం, మన యందు ఆయన, ఆయన యందు మనము నిలిచి ఉండాలండి. ద్రాక్ష తీగ అవనివ్వండి, లేకపోతే జీవము గల వస్తువుల్లో నుంచండి ఏదైనా పుట్టడానికి అవకాశం ఉంది. కానివ్వండి సైన్స్ ప్రకారంగా కూడా అది ప్రూవ్ అవుతుంది. వేరు చేస్తే మాత్రం ఏమవుతుంది? ఎండిపోవటం తప్పండి, అది లేదా కుళ్ళిపోవటం తప్ప, కానీ ఇంకొకటి పుట్టడానికి పెరగటానికండి ఆస్కారం లేదండి. ఇప్పుడు మన నెత్తి మీదండి ఎంట్రుకలు ఉన్నాయి. ఇవి మనలో ప్రభు అండి కొంత జీవాన్ని ప్రవేశపెట్టాడు కాబట్టి ఇవి ఏమవుతాయి? పెరుగుతాయి. అందుకే సారిసారికి నండి మగవాళ్ళు కటింగ్ చేయించుకుంటారు. అదే కొన్ని ఎంట్రుకలు తీసేసండి, ఒక కట్టకట్ట పక్కనట్టండి. మీరు ఆ వెంట్రుకలు తీసండి, ఒక కట్టకట్ట పక్కనట్టిన తర్వాత దాని సైజు కొలుసుకుని పక్కనట్టండి. ఎందుకంటే ఇవి పెరిగినట్టుగా అవి వేరైన తర్వాత ఎందుకు పెరగవంటే జీవం నుంచి వేరైపోయి సపరేట్ అయిపోయి. అలాగే అంటే మీకు ఉదాహరణ చెప్పడానికండి విషయం చెప్పాను, దయచేసి మరి అర్థం చేసుకోండి మంచిగాను. దేవుళ్ళో నుంచండి మనం వేరైపోతే మనం ఏమీ సాధించలేమండి. దేవుళ్ళో నుంచి మనం వేరైపోతే, దేవుళ్ళో నుంచి మనం దూరం అయిపోతే ఇంకా మనకు అభివృద్ధి ఉండదు, మనం ఏమి సాధించలేమండి. మనం ఏ పని పూనుకున్నా ఎదరికెళ్ళదు. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఆయన జీవము గలవాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. చెట్టుకండి కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలండి మనం వేరు చేసేస్తే అది ఇంకా ఆ కొమ్మని దూరంగా పెడితేనండి అది కాయలకి పువ్వులు పూసి కాయలు కాసే ఆస్కారం ఉండదు. ఆ చెట్టులోనే ఉండాలండి ఆ కొమ్మ కూడా. ఎందుకంటే ఆ చెట్టులో జీవం ఉంటుంది. మీరు సరిగా అర్థం చేసుకోండి. దేవుడు జీవము గలవాడు.
జీవము గల దేవుడు తన పిల్లలకు ఆయన ఏమిస్తాడు? జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఈ శరీరంలో ఈ చెయ్యి ఉన్నంతకాలం అండి చెయ్యిలా ఉంటుంది. దీన్ని ఈ చెయ్యి నాకు వద్దయ్యా అని దీన్ని వేరు చేసామనుకోండి ఏమైపోద్ది? కుళ్ళిపోతుంది, తర్వాత ఎండిపోతుంది. దేవుళ్ళో నుంచి మనం దూరం అయిపోతే, దేవుడికి మనం దూరస్తులుగా ఉంటే మన జీవితంలో కూడా జరిగేది అదేనండి. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు తన పిల్లలకు ఆయన ఏమిస్తాడు? జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనకు చిన్నప్పటి నుంచి కూడా అబద్ధాలే నిజంగా నేర్పేశారండి. ఆ ఎంటికలు ఎట్టండి, ఆ మ్యాథ్ ఎట్టండి. ఏమండి, ఈ ప్రపంచంలో అది సైన్స్కి ఒప్పుకుంటుందా? అది సైన్స్కి అండి, సైన్స్కి అసలు దానికి దగ్గరగా ఉంటుందా? పోనీ అలాగ వెంట్రుక అలాగ నెమిలింటికలు పెట్టండి, అలాగ మళ్ళీ వెంట్రుకలు పుట్టినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉందా అసలు? దానికి మళ్ళీ మ్యాథ్ అండి. ఎన్ని మేతలే కాదండి, ఒకవేళ ఆ చేలు వేసి మందు వేసినా సరే, ఒకవేళ మందు వేసినా దానికి పురుగు మందు కొట్టినా ఏం పెరిగే అవకాశాలు లేవండి. కానీ అదే నిజమని నమ్మాం. చాలామంది అండి అబద్ధాన్ని నిజంగా చెప్పేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు. కానండి దాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటే అది ఏమని తేలుతుంది? అది అబద్ధం అని నిరూపణ అవుతుంది. దేవుని బిడ్డలారా, మన ప్రభు అండి జీవము గలవాడు. అందుకే ఆయన జీవాన్ని అందరికీ ఏం చేస్తున్నాడు? ప్రవేశపెడుతున్నాడు. మనుష్యులు కొంతమంది ఏమవుతున్నారంటే దేవుడికండి దూరం అయిపోయి, కొంతమంది ముందే దూరంగా ఉంటున్నారు, కొంతమంది దేవుడికి కొంతకాలం దగ్గరగా ఉండి మళ్ళీ దూరస్తులు అయిపోతున్నారు. అందుకే దేవుడు ఈ మాట చెబుతున్నాడు, నాకు మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. మనం కేవలం అండి ఈ దేహాన్ని చంపేటటువంటి విషయాల్లోనే మనం భయపడిపోతున్నాం. ఇవన్నీ కూడా ఈ అనారోగ్యాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? దేహాన్నే చంపుతాయి. కానీ దేవుడికండి మనం గొప్ప దేవుడు, మన దేవుడు శక్తివంతుడు, సమర్థుడు, బలవంతుడైన దేవుడు. ఈ లోకంలో చాలామంది అండి భయపడిపోయేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇందాక చెప్పాను కదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు పక్కన కూర్చోబెట్టుకునేవాడు పేషెంట్ని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవండి. డాక్టర్ గారు పక్కనే దగ్గరగా కూర్చోబెట్టుకునండి మాట్లాడేవాడు డాక్టర్ గారు. అయితే అప్పుడులో వచ్చేటటువంటి అనారోగ్యాలండి ఏదో మామూలుగా వచ్చేయండి వెళ్ళిపోతూ ఉండి దాని మీదండి ఎవరికి పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఇంకా డాక్టర్ గారు పేషెంట్ కూడా పక్కపక్కనే ఉండేవారు. కానీ ఈ దినాన్నండి డాక్టర్ గారు ఎక్కడో ఉంటున్నారు, పేషెంట్ ఎక్కడో ఉంటున్నారు. అవసరమైతే ఫోన్లో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు అండి ఏర్పడ్డాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతమంది అయినా దూరంగా ఉన్నా మనం బ్రతకొచ్చండి. ఈ లోకంలో ఎవరు దూరంగా ఉన్నా మనం బ్రతకగలుగుతాం. కానీ దేవుడికి మనం దూరంగా ఉండి మనకు ఆయన దూరంగా ఉన్నాడంటే మన జీవన విధానం అవనివ్వండి, మనం జీవించడం అవనివ్వండి కష్టమైపోద్దండి. ఈ లోకంలో ఎవరు దూరంగా ఉన్నా కూడా మనం జీవించగలదు. ఎందుకంటే ఆయన జీవం మనలోకి వచ్చిందని చెప్పండి మనం జీవించగలదు. ఆయన శక్తి మనలోకి వచ్చిందని చెప్పి మనం బ్రతకగలదు. కానీ దేవాది దేవుడైనటువంటి యెహోవా గొప్ప దేవుడు, ఆయనే నరవతారిగా భూలోకం వచ్చి ఆయన మనందరి గురించి రక్తం చిందించిన వాడు గనక
దూరం అయితేనండి, మనకు ఆయన దూరం అయినా ఆయన మనకు దూరం అయినా సరే జీవించటం ఎవరి తరం కాదండి. అయితే జీవమైన యేసు మనకు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము అర్థం చేసుకోవాలి. దినదినం మనం యేసుకు దగ్గరగా బ్రతకడానికే మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి, కానీ ఆయనకు దూరం అవటం అనేటటువంటిది మనకి కానీ మన కుటుంబానికి కానీ ఏమాత్రం క్షేమం కాదండి. చెట్టులో అది ఒక చెట్టు అనేటటువంటి దాంట్లో శాఖలు కొమ్మలు అవి అందులో ఉంటేనే అవి బ్రతకగలవు, కానీ ఒక కొమ్మను కనుక మనం వేరు చేసినట్లయితే అది ఏమవుతుంది? ఎండిపోతుంది. కానీ ప్రభు జీవం గలవాడు. అందుకే మనందరినీ, ఆయన జీవము గలవాడు కాబట్టి మనల్ని అందరినీ జీవింపజేస్తున్నాడు. ఎందుకంటే నిర్జీవం గలవారండి ఇంకొక నిర్జీవ వస్తువు పుట్టదు, కానివ్వండి జీవంలో నుంచి ఇంకోటి బ్రతుకుతుంది, ఇంకోటి వస్తుంది. అయితే ఈ ప్రపంచానికి జీవమైనటువంటి గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసు ప్రభు. ఆయన జీవము గలవాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని అందరినీ కూడా జీవింపజేస్తున్నాడు. ఒకసారి మరి దర్యావేసు కాలంలో నుండి రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది దర్యావేసు రాజు దానియేలుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దానియేలుని వాళ్ళందరి మీద ఎక్కువగా అందరికి నడిపించాడు. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఏమొచ్చిందంటే అసూయ వచ్చేసిందండి. ఈ లోకంలో ఎవరైనా కొంచెం పైకి వస్తే ఇదే కదండి బాధ. ఆ రాజ్యంలో దర్యావేసు కాలంలో ఆ రాజ్యంలో అందరూ కూడా అందరికంటే ముఖ్యమైనటువంటి వాళ్ళలో ముఖ్యమైన వాడిగా చేశాడు. ఎవరిని? దానియేలుని. ఇది మిగతా వాళ్ళకండి బాధ కలిగిపోయింది. ఎలాగైనా సరేనండి రాజుకి, దర్యావేసు రాజుకి దానియేలుకి విరోధం పెట్టేసేయాలని, మరి ఏ విషయంలో ఈ పని చేయాలని ఆలోచించి ఆఖరికి ఏం చేశారంటే దర్యావేసు రాజుని నిన్నే పూజించామయ్యా కొంతకాలం, ఎవరైతే నిన్ను పూజించరో, ఎవరైతే నిన్ను దేవుడిగా ఆరాధించరో వాళ్ళు సింహం బోల్నే చేస్తానన్నారు. ఈ కుట్రలో ప్రతంత్రాలన్నీ కూడా దానియేలు గురించే పెట్టారండి. ఎందుకంటే దానియేలు దేవుణ్ణి తప్పండి ఎవరిని పూజించడు. ఇంకా మిగతా వాళ్ళు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకాలేనండి. కానీ ఈయన మాత్రం అండి దేవుణ్ణి తప్ప, ఎందుకంటే నేను తప్ప ఎవరిని పూజించొద్దన్నాడు కాబట్టి అండి దానియేలు ఆయన మాట వింటాడు. ఒకవేళ ఎవరైతే నిన్ను పూజించరో, ఎవరైతే నిన్ను కనుక పూజ చేయరో ఓ 30 దినాలు వాళ్ళు సింహం మూలనే చేస్తా ఉన్నారు. అందరూ కూడా దర్యావేసు రాజుని పూజించారు. పూజించినప్పుడు కేవలం ఈయన గురించే కదండి కుట్రలు కుతంత్రాలన్న పన్నారు. తర్వాత రాజుగారు శాసనం మీద బిల్లులు చేసేసండి, అన్ని రకాలు చేసేసిన తర్వాత ఈ దానియేలు పూజ చేయట్లేదయ్యా, నిన్ను ఆరాధించట్లేదు, మరి నిన్ను మొక్కట్లేదయ్యా అని చెప్తే ఆ తర్వాత దానియేలు నుండి సింహం బోల్లో పడేశారు. ఈ దానియేలు నుండి సింహం బోల్లో పడేసినప్పుడు పాపం దానియేలు అంటే దర్యావేసు రాజు కంటే చాలా అభిమానం, ఇష్టం అండి పాపం. ఎందుకంటే సత్యంగా బతుకుతాడు. కొంతమందికి సత్యవంతులు అంటే ఇష్టం అండి, కొంతమందికి దుర్మార్గులు అంటే ఇష్టం అండి. ఈ దర్యావేసు రాజుకి దానియేలు అంటే సత్యవంతుడు, ఖచ్చితంగా ఉంటాడని ఇష్టపడ్డాడు.
ఆ తర్వాత దానియేలు సింహం బోలు వేసేస్తే ప్రొద్దున్నేగా వెళ్ళిపోయండి. మరి దానియేలు నువ్వు ఎవరైతే మరి సేవింతున్నావో ఆ దేవుడు నిన్ను బతికించాడా, జీవంగల దేవుడని అన్న తర్వాత రాజు చిరంజీవి అవునుగాక నేను సజీవుడిగానే ఉన్నానన్నాడు. ఆ తర్వాత సింహం బోలు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత రాజుగారండి మరి నన్నే పూజించాలి, ఇంకెవరినే పూజించకూడదు అనేటటువంటి శాసనం పెట్టినటువంటి రాజుగారు, అంటే రాజుగారికి లేదండి ఈ విషయం. ఆ మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ సైతాన్లు బట్టి ఉంటారు కదండి, వీళ్ళందరూ కలిపి ఈ రాజుగారికి అండి లేనిది పులిమి అనమాట. పులిమి ఇవన్నీ చేసి ఈ విషయాలన్నీ కూడా ఎదరకు నడిపించి ఈ కుట్రల కుతంత్రాలన్నీ కూడా దానియేలుని చంపేయాలనేటువంటి ఉద్దేశంలో, అంటే ఆయన కనుక లేకుండా చేస్తే ఆయన స్థానం మనకు దొక్కుతుంది కదా అనేటటువంటి ఒక దుర్మార్గ ఆలోచనలో వాళ్ళు ఎదరకు నడిపించినప్పుడు అండి తర్వాత దానియేలు అండి బయటకు వచ్చాడు. దానియేలు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారండి ఇంకో శాసనం ఏం చేసాడంటే, ఎవరైతేనండి దానియేలు ఏ దేవుడిని అయితే సేవించున్నాడో ఆయనే జీవము గలవాడు, ఇంకా ఆయన తప్ప వేరొకళ్ళు మీరు అనుసరించకూడదని ఒక బిల్లు ప్రవేశపెట్టండి. ఆ బబులోను దేశంలో మొత్తం అందరినీ కూడా దేవుడిని ఆరాధించండి, సింహాల బోన్లో నుంచి కూడా తప్పించగల సమర్థుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని మళ్ళా దర్యావేషురాజు అండి ఒక శాసనాన్ని విడుదల చేశాడు. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము 6:26 చదవండి. దానియేలు గ్రంథము 6:26. దానియేలు 6:26. నా రాజ్యములోని సకల ఆయనే జీవము గల దేవుడు, చూసారండి. ఆయనే దర్యావేషు రాజు గారండి ఏం చెప్తున్నాడు, ఆయనే జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఎందుకంటే ఆయన జీవము గలవాడు. అందుకు కాబట్టి ప్రపంచాన్ని ఆయన జీవింపజేస్తున్నాడు. ఆయనలో ఉన్న జీవం అండి, ఆయనలో ఉన్న జీవమే ఈ ప్రపంచంలో జీవరాశులు అవనివ్వండి, మనుషులు అవనివ్వండి, పక్షులు అవనివ్వండి, అన్ని రకాలుగా కూడా జీవిస్తున్నాయంటే ఆయనలో ఉన్న జీవాన్ని బట్టే జీవిస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసాడు, ఆయన నోటి మాట వల్ల ఇవన్నీ కూడా కలగజేసాడు, జరిగినాయి. అంతేగానంటే పుస్తకాల్లో ఎండుకలింటినంత మాత్రాన్ని పెరిగిపోవండి, లేకపోతే ఏదో చేసినంత మాత్రాన్ని. ఎందుకంటే మన పితరులు సత్యము చెప్పారండి, కానీ ఎక్కువ అసత్యాలు అన్నీ ఎక్కువ ఇలా చెప్పారండి. ఏమంటే మేతలు ఎట్టండి, అండ్ కొబ్బరి పీసులో ఉన్న మేత ఎట్టేస్తేనే ఎండుకులు పుట్టేస్తాయా ఏమంటే, అంటే ఇలా చెప్పేసి అంతా తప్పుదారు ఏం చేశారు. ఇది ఒకటే కాదండి, అనేకమైన ఏం చేశారంటే అవి పనికొచ్చి కంటే పనికిరాని ఎక్కువ చెప్పండి మనల్ని ఏం చేశారు, ఒక రకమైనటువంటి భయభ్రాంతులు కండి గురి చేసేసారు. కొంతమంది మన పితరుల్లో మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువండి ఇలాగా కొంతమంది ఏం చేశారంటే మంచిని చెడుగా తిప్పేసేసండి, చెడ్డనేమో మంచిని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పేసేసారు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికండి ఈ దినాన్ని దిక్కెవరైనా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దిక్కండి. ఆయనే ఇక్కడ రాజుగారు చూడండి ఏం చెప్తున్నాడో, బబులోని దేశాన్ని పరిపాలించే రాజుగారు చూడండి ఏం చెప్తున్నాడు, ఆయనే
జీవము గల దేవుడు. జీవనదిని నా హృదయములో ఆయన జీవము గలవాడు. ఆయనకి దగ్గరగా బ్రతికే వాళ్ళందరూ కూడా దేవుని యొక్క జీవాన్ని నుండి వారు పొందుకుని వారు జీవించటానికి, బలవంతులుగా ఉండటానికి, ఆరోగ్యవంతులుగా ఉండటానికి, శక్తివంతులుగా ఉండటానికంటే దోహదం కలుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు చెబుతున్నాడు, మీరు నాకు దూరస్తులనే కొలిది మీరు ఇబ్బందుల్లో పడతారని చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అదే అన్నాడు, దేవునికి దూరస్తులైన వారందరూ కూడా ఇబ్బందుల్లో పడతారని చెబుతున్నాడు. అంటే మనం ఎలాగో దేవుడికి దూరస్తులు అవుతామంటే మనం చేసేటటువంటి పనులను బట్టి, మనం పలికే మాటలను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి అండి దేవుడికండి మనం దూరస్తులు అవుతూ ఉంటాం. ఒక పాట కూడా ఉంది కదండి, దినదినము యేసుకి దగ్గరగా జీవించాలనేటటువంటి పాట కూడా మంచి పాట అండి. తర్వాత మీకు వచ్చిన వారు పాట పాడుకోండి, మంచి పాటలు పాడుకోండి. దేవుని పాటలు మంచి మంచి పాటలు ఉన్నాయి, పాడుకోండి. ఇక మీరు ఉదయం లేచిన కాడి నుంచి నుండి ఇదే తలంపులతో ఉండి మీరు ఎవరో భయపడకండి. ఎందుకంటే మనందరికీ ఈ నాశనకరమైన గుంట నుండి, జిగటగల ఊపి నుండి ఆయన లేవనెత్తగల సత్తా, సామర్థ్యం ఎవరికైనా ఉందంటే ఎవరికి ఉంది? ఒక యేసుబాబుకు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన జీవము గలవాడు. ఆయన జీవము గలవాడు. ఫిలిస్తీన్లకి నుండి ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధం కలుగుతుంది. సౌలు కుమారులండి సైన్యంలో ఉన్నారు. అయితే గొలియాత్ అనేటటువంటి ఆయనండి కేకలేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పక్కన ఉన్నారు, ఫిలిస్తీన్ల పక్కనండి గొలియాత్ అనే ఆయన ఉన్నాడు. ఆయన సవాలు చేస్తున్నాడు. ఈ సౌలు సైన్యం అండి ఫిలిస్తీయుడైనటువంటి గొలియాత్ నుండి ఎదుర్కోవటానికి ఎవరికి శక్తి లేకపోతే దావీదండి గొర్రెలు కాసుకునేవాడు. యెషయా కుమారులో దావీదండి. ఇప్పుడు దావీదుని పిలిచి యెషయా అన్నాడు, నాయన యుద్ధంలోకి వెళ్ళారు అన్నగారులు, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోవటానికి మరి కొన్ని జుండుగడ్డలు, కొన్ని పేలాలు అవి ఇవి పట్టుకుని
చూసిరామంటే ఆ గొలియాతు అండి దావీదు వెళ్ళేటప్పటికి కేకలేస్తున్నాడు, వీళ్ళేమో గుహల్లో అయ్యి దాక్కుంటున్నారు. ఏంటి ఈ విషయం అంతా కూడా తెలుసుకున్నాడు ఆయన. ఈ విషయం అంతా తెలుసుకున్నాడు. ఈ విషయం అంతా తెలుసుకుని అప్పుడు ఆయన కేకలేస్తుంటేనండి దావీదు ఒక మాట అంటాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వెళ్ళు ఎంబాటి వారు ఎంతటి వారు అంటాడు. అంటే జీవము గల దేవుని సైన్యం అండి మనం. అంటే ప్రభు బిడ్డలంటే జీవము గల దేవుని సైన్యం. మొదటి సమూయేలు గ్రంథం 17:26 చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 17:26. దావీదు జీవము గల దేవుని సైన్యమును చూసారండి. జీవము గల దేవుని బిడలంటే దేవుడికి దగ్గరగా బ్రతికేవారంటే, దేవుడికి సమీపస్తులుగా బ్రతికేవారంటే జీవము గల దేవుని బిడలాడు. అంటే ఆయన జీవాన్ని పొందుకుని, ఆయనలో ఉన్న బలాన్ని పొందుకుని, అంటే ఆయన వల్ల ఆయనలో ఉన్న శక్తిని పొందుకుని వారు నిత్యము ఎలా ఉంటారు? ఎందుకంటే ఆయన జీవము గలవాడు కాబట్టి. జీవం అంటే ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరికి లేని జీవం గలవాడు ఆయన. అంటే ఆయన జీవం వల్లే ఈ జీవరాశులన్నీ ఏమవుతున్నాయి? చలించగలుగుతున్నాయి, తిరగగలుగుతున్నాయి, నడగలుగుతున్నాయి, పరిగెత్తగలుగుతున్నాయి, కూర్చోగలుగుతున్నాయి, నుంచోగలుగుతున్నాయి. అంటే ఆయన బలాన్ని బట్టేనండి. అందుకే దావీదు అంటాడు, నాకు బలము ధరింపచేయవాడు ఆయనే. దినాన్ని నుండి తిరుగుతున్నాం, కదులుతున్నాం, నడుస్తున్నాం, పరిగెడుతున్నాం, కూర్చుంటున్నాం, నుంచుంటున్నాం. అంటే ఈ బలం ఎవరిది? ఆయన ఇచ్చిన బలమే. ఆయనలో ఉన్న జీవమే మనకి ఆయన ప్రసరింపజేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, పిల్లలండి తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు తల్లిదండ్రులండి ఎంత కష్టమైనా సరే ఏగవాలకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే కోడి అండి తన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా కాకుల పాలు గద్దల పాలు అయిపోకుండా కాపాడుతూ ఉంటుంది. ఒక కోడి పిల్ల ఏంటండి, ఒక కోడి పిల్ల తల్లి ఈ కోళ్ళు పెంచేవారికండి అన్ని విషయాలు తెలుస్తాయి. మేతకి పిలిచినప్పుడు అండి ఒకలాగా వస్తుంది కోడి, కాకులు గద్దలు వచ్చినప్పుడు అండి ఒకలాగా వస్తుంది. ఒకసారి గ్రద్ద వచ్చిందంటండి, కాకులు గ్రద్దలు వస్తున్నాయి, పైన ఆకాశం తిరుగుతున్నాయి. ఈ కోడి పిల్లల్ని చూస్తున్నప్పుడు అండి అది కుయ్యగానే మిగతా పిల్లలన్నీ రెక్కల కింద వచ్చేసి ఏంటంటే ఒక పిల్ల మాత్రం అండి అలాగా ఆ తల్లి మాట వినకుండా, ఆ కోత పట్టించుకోకుండానండి బయట తిరిగేదండి. బయట తిరిగినప్పుడు తల్లి 2-3 సార్లు చెప్పిందండి, అమ్మా నేను కోస్తున్నప్పుడు మేతకి ఒకలా కూసి, మరి ఇలాగా ఏదైనా ప్రమాదం వస్తున్నప్పుడు కోస్తున్నప్పుడు మరి నీతో పాటు అన్నీ వచ్చేస్తున్నాయి, నువ్వు మాత్రం బయట తిరుగుతున్నావు, అది నీకు క్షేమం కాదమ్మా అని చెప్తే ఆ పిల్ల ఎందుకోనండి లక్ష్యం లేదండి, తల్లి మాట వినలేదు. వినకపోతే ఒక రోజునండి కాకొచ్చండి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోయి చెట్టు త్వరలో పెట్టి ఆ కళ్ళు గిళ్ళు పీకి దాన్ని చంపేసింది. కేవలము ఆ పిల్లకి మరణం వచ్చిందంటే కారణం ఏంటండి? తల్లి మాటది వినలేదు. తల్లికి ఎలా ఉంది? వేరుగా బ్రతికిందండి. దేవుని బిడ్డలారా, దినాన్ని లోకం పరిస్థితులండి చూస్తున్నప్పుడు మనం జీర్ణించుకోలేనటువంటి మాటలండి మనం వింటున్నాం. కొంతమందికి అండి తల్లిదండ్రుల పట్ల బిడ్డలకే ఉండలేదు, బిడ్డలకి తల్లిదండ్రుల పట్ల ఉండలేదు, ఎవరికి కూడా ప్రేమలో తక్కువైపోయినాయి. మీరు వినే ఉంటారు, ఒక ఆయన కారు కొనుక్కుంటానికి, సెకండ్ హ్యాండ్ అండి కారు కొనుక్కుంటానికి
కొడుకునండి అమ్మేశాడు. కన్న తండ్రి ఒక కారు కావాలనండి, కారు కొనుక్కుంటానికి అతనికి స్తోమత లేదు, ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలని మనసులో ఉంది కావాలండి ఎప్పటి నుంచోను. కొడుకునండి బేరం పెట్టి అమ్మేసి ఆ కారు కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే లోకంలో నుండి ఇటువంటి సందర్భాలండి మనం వింటున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది. అంటే ప్రేమగల తల్లిదండ్రులు ఉన్నారు, ప్రేమగల బిడ్డలు ఉన్నారు, అందరినీ మనం ఒకే తాటి కింద నడిపించలేమండి. కానీ అక్కడక్కడ ఇటువంటి సందర్భాలు వింటున్నప్పుడు అండి కొంచెం మనం అరాయించుకోలేని, జీర్ణించుకోలేనటువంటి సమస్యలండి ఆ బిడ్డలు, ఆ తల్లిదండ్రులు వినవలసి వస్తుంది. ఇప్పుడు చాలామంది మీరు చూస్తున్నప్పుడు సంపాదన అనేటటువంటిదండి మనం చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోండి. మరి రకరకాలుగా ఉంటుందండి సంపాదన. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించాలి, ఇంట్లో తండ్రి సంపాదించాడు. అంటే కొంతమంది గృహాల్లో తండ్రి సంపాదించాడు, కొంతమంది గృహాల్లో తల్లి సంపాదించుతుంది, కొంతమంది గృహాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించారు, కొంతమంది గృహాల్లో తల్లిదండ్రులు బిడ్డలు కూడా సంపాదించారు. ఇలా రకరకాల ఆదాయాలండి కుటుంబంలోకి వస్తూ ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బట్టి కూడా, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కూడా ఆదాయాలు వస్తూ ఉంటాయి. అయితే మరి బిడ్డలు తండ్రి సంపాదించినప్పుడు అండి, బిడ్డలు తండ్రి సంపాదనలో ఏం చేస్తాడంటే కొంత సంపాదనలోనండి కొంత మరి తనకు తానుగా బిడ్డలు సంపాదించుకోలేరు కాబట్టి, అంటే ఒక టైంలో తనకు తానుగా వాళ్ళు సంపాదించుకోలేరు కాబట్టి తండ్రి సంపాదనలో ఏం చేస్తాడంటే కొంత బిడ్డలకు ఖర్చు పెడతా ఉంటారు. ఏమండి, అంటే బిడ్డలు ఒక రకమైనటువంటి పరిస్థితులు వచ్చిందాక వాళ్ళు ఖర్చు వాళ్ళు సంపాదించుకోలేరు కాబట్టి ఏం చేస్తాడు, తండ్రి సంపాదించి అందులో ఏం చేస్తాడంటే వాళ్ళ ఖర్చులు కంటే ఉపయోగిస్తాడు, వాళ్ళు చూపాడు. అటువంటిప్పుడండి తండ్రి తనకు తాను సంపాదించుకున్నప్పుడండి కొంత ఖర్చు పెట్టడం విధానం వేరుగా ఉండాలి. అంటే బిడ్డల విషయంలో జాగ్రత్తగా గమనించుకోండి. తనకు తానుగా సంపాదించుకునండి వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు విధానం అంటే కొంచెం వేరుగా ఉండొచ్చు. కానీ తండ్రి సంపాదించినప్పుడు, తల్లి సంపాదించినప్పుడు దాన్ని బిడ్డలకు ఇచ్చినప్పుడు అండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అండి తండ్రి సంపాదన తక్కువైనప్పుడు అండి వాళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూర్చలేరు. వాళ్ళు కావలసినవన్నీ కూడా చేయలేరు. అటువంటిప్పుడు అండి కొన్ని పిల్లలు ఈ మధ్యకాలంలో మీరు వింటూ ఉన్నారు, అక్కడక్కడ పేపర్లో ఏం పడే అప్పుడప్పుడు పేపర్లో నుండి మరి అక్కడక్కడ ప్యాంప్లెట్లు అంటిస్తూ ఉంటారు. ఏమనంటే మా అబ్బాయి కనపడట్లేదు, ఏమండి ఈ అబ్బాయి కనుక ఎక్కడైనా కనపడితే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరని అప్పుడప్పుడు పేపర్లో స్టేట్మెంట్ అండి కొన్ని ప్యాంప్లెట్లు అయ్యి ముద్రించి అచ్చేసేయండి గోళ్ళకి అయ్యి అక్కడక్కడ వంతులకి అయ్యి అంటిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. అంటే ఈ తండ్రి సంపాదన అండి తక్కువైనప్పుడు కొన్ని గృహాల్లో నుండి వాళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూర్చినప్పుడు ఈ పిల్లలు ఈ మధ్యకాలంలో ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏం నేర్చుకుంటున్నారంటే మీ ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మేము బయటికి వెళ్ళిపోతాం, మీ దగ్గర ఉండం. అంటే వెనకాల ఎవరో చీడపురుగులు ఉంటాయండి. ఎందుకంటే చీడపురుగు చేరి చెట్టు చేరిసి అన్నట్టుగానండి ఆడెవడో పనికిమాలోడండి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి పారిపోతూ ఉంటాడు. అప్పుడు పాపం తల్లిదండ్రులు ప్రేమ కలిగండి, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ప్రేమ ఏం చేస్తుంది, ఆ ప్యాంప్లెట్లో ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బెంగ పెట్టుకుని నాయనా నువ్వు ఎక్కడున్నా కూడా క్షేమంగా రా,
నువ్వు మోటార్ సైకిల్ కొనలేదని, సైకిల్ కొనలేదని వెళ్ళిపోయావు, లేదా సొక్కాయ కొనలేదని వెళ్ళిపోయావు. అందుకు నీ సొక్కాయ కొన్నావు, లేకపోతే నీ సైకిల్ కొన్నావు, లేకపోతే నీకు మోటార్ సైకిల్ కొన్నాం బాబు, లేకపోతే నువ్వు వచ్చిన వెంటనే కొనడానికి నిధులు సమకూర్చాం. అందుకు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బెంగ పెట్టుకుని అన్నం తినడం మానేసి మరి మంచం మీద పడిపోయింది. అందుకు కాబట్టి నువ్వు వచ్చి మా నెత్తినెక్కిన ఆయనని చెబుతూ ఉంటారు. ఒక ఆయన ఏం చేశాడేంటండి అంటే మనసులో ప్రేమ అండి. పాపం మా తండ్రికి కోపం వచ్చింది కావాలండి. అంటే ఇన్ని సంవత్సరాలు కనిపించిన తర్వాత అవసాన కాలంలో మమ్మల్ని చూడవలసిన టైంలో ఇలాగ పారిపోయి ఇలాగ వెళ్ళిపోయి ఇలా వాతావరణం చేసాడని మరి ఆయనకు బాధ కలిగింది కావాలండి. ఒక ఆయన ఏంటండి ఏం చేశాడంటే పేపర్లోనండి కనబట్టలేదు, నువ్వు వచ్చేయి, అమ్మకు బాగలేదు, నువ్వు వెళ్ళిన తర్వాత బెంగ పెట్టేసుకున్నాడు, నానేమో అన్నం తింటలేదు, ఇవన్నీ రాస్తారండి ఆ పేపర్లో. మీరు చాలామంది చూసుంటారు. ఈ లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు కూడా చాలామంది అక్కడ బోర్డులన్నీ పేపర్లో చూసుంటారు. ఒక ఆయన ఏం చేశాడంటేనండి ఆయనకి బాధ ఉంటుందండి, కాదని అను, కానీ ఇంకా మనసులో నాయన ఆయనకు కొడుకు కూతురంటండి. కొడుకేమో ఏదో సైకిల్ అనో మోటార్ సైకిల్ అనో లేదా సొక్కాయ కొనలేదనో లేదా ఆయనకు పోగొట్టమని ఇవ్వలేదనో వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఆయన ప్యాంప్లెట్లో రాశాడంటే ఏంటంటే నాయన నువ్వు వెళ్ళిపోయావని మాకు బాధగానే ఉంది, కానీ నువ్వు ఇంకా మాకు కనబడక్కర్లేదు, నువ్వు ఇంకా మాకు, ఎందుకంటే మమ్మల్ని కాదని మా పద్ధతి మా విషయంలో ఇన్ని సంవత్సరాలు పెంచినటువంటి విధానం అంతా కూడా త్రోసివేసి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి ఆ ప్యాంప్లెట్లో రాయించాడండి ఏమనంటే నువ్వు ఇంకా మాకు వెళ్ళిపోయావని మాకు బాధగానే ఉంది, కానీ మాకు ఇంకా నువ్వు కనబడక్కర్లేదు, ఆ ఇల్లు ఆకులే ఉన్నదేదో చెల్లికి రాసేస్తున్నాం, ఆ చెల్లికి ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే చెల్లి ఉంది, ఇంకా మమ్మల్ని అట్టుకుని ఆవిడే ఉంది చెల్లి, అందుకు కాబట్టి నువ్వు ఇంకా నాయన ఎక్కడున్నా మరి నీ స్నేహితుల సలహాలు లేకపోతే నీ వెనకాల పనికిమాల వాళ్ళ సలహాలని మమ్మల్ని కాదని నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇంక నీ ముఖం మాకు చూపించవసరం లేదు నాయన, ఆ ఉన్నది చెల్లికి రాసేస్తున్నావు, ఇంకా తర్వాత అయితే నువ్వు ఎక్కడున్నా కూడా సుఖంగా బతకాలని మాత్రం కోరుకుంటున్నావు అని పేపర్లో నుండి స్టేట్మెంట్ ఇప్పించి ఆ ప్యాంప్లెట్లు గోడ మీద రాసేదేవుడికండి పరిగెత్తుకొచ్చేసాడండి. సరే దేవుని బిడ్డలారా, చాలామంది అండి ఇప్పుడు జడిపెందున్నారు. తల్లిదండ్రులకి వేరుగా ఉండండి ఎక్కడ జీవిస్తారు? దేవుడి దయ ఉండాలి, తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి, మనిషి జీవించడానికంటే దేవుని యొక్క సహాయం కావాలి. అన్నిటికంటే ముఖ్యం దేవుని సహాయం. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోడేవారంటండి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు అన్నాడు వాక్యంలో. చాలామంది దినాల్లో అంటే వెళ్ళిపోతామంటున్నారు, అంటే వెళ్ళిపోతామంటున్నారు. వేరు ప్రభు అంటాడు, తల్లిదండ్రుల్లో నుంచి వేరైపోయినా సరే ప్రభు అంటాడు దేవుళ్ళలో నుంచి వేరైపోయినట్టేనండి. నాకు వేరుగా ఉండి మీరు ఏమంటున్నాడు ఆయన? ఏమీ సాధించలేరు. ఒకవేళ ఉద్యోగం చేసి ఉద్యోగం నిమిత్తమో మంచిగానో ధర్మంగానో మీరు దూరంగా వెళ్ళి బతకడం అనేటటువంటిది అది న్యాయమైన ధర్మంగా ఉంటే పర్వాలేదు, అది న్యాయమైనటువంటి పద్ధతిలో ఉంటే పర్వాలేదు. కానివ్వండి ఈ దెబ్బలాటలు పెట్టుకుని కోపగించుకునండి. ఏమండి దేవుని బిడలారా, దేవుడు గొప్పవాడు. నిన్ను దేవుడు దీవించాలంటే ఎక్కడైనా దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడ కూర్చుని ఆశీర్వదిస్తాడు. దేవుని దయ లేకపోతే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా సరే నీ దరిద్రాన్ని నీ నుండి విడుదల పొందదు, నీ నుండి వేరవదు దరిద్రం. దేవుడు సహాయం చేయాలంటే నువ్వు కూర్చున్న చోటే దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు ఉన్న పరిసరాలలో. ఎందుకంటే పిల్లలు కష్టాలు పాలవ్వకూడదని మనం కోరుకోవాలి, కానివ్వండి కష్టపడకూడదని మాత్రం కోరుకోకూడదని. వాళ్ళు కష్టపడాలి.
దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలు కష్టాలు పాలైపోకూడదు, ఇబ్బందులు పాలవకూడదని కోరుకుంటాం న్యాయమే, కానీ వాళ్ళు కష్టపడకూడదని కోరుకోకూడదని. వారు తప్పనిసరిగా ఏం చేయాలి? కష్టపడి వారు సంపాదించుకోవాలి, కష్టపడి వారు ఎదరకు నడాలి, దేవుడు సహాయం పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రి అండి అలాగా స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఆ కొడుకు అంటే పరిగెత్తుకు వచ్చేసాడండి. ఎందుకు వచ్చేసాడు? అసలు ఎందుకు వెళ్ళాడు? చాలామంది పాపం అండి అమ్మ వెంకట్టేసుకుంది, వచ్చే నాయన మా నెత్తిన ఎక్కిన ఆయన అంటే ఆడు మరీలో ఊగట్టేసండి. వచ్చండి ఏం చేస్తాడు? మళ్ళా ఇదంతా కొని పెట్టిన తర్వాత మళ్ళీ ఏదైనా కావాలంటాడు, కానంటే మళ్ళీ వెళ్ళిపోతానంటే. అంటే ఇది ఒక లోపుగా తీసుకుంటున్నారు. తండ్రుల దేవుడి ప్రేమను కూడా లోకస్తులు, దేవుడి ప్రేమను కూడా, దేవుడు మనల్ని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రేమించిన ప్రేమనండి జనాలు, మనుష్యులండి ఎలా తీసుకుంటున్నారు? లోపుగా తీసుకుంటున్నారు. దేవుని బిడలారా, దేవుడు గొప్పవాడు, సహాయం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు మనం జీవించగలిగేవంటే ఈ జీవం ఎవరిది? ఆయన జీవాన్ని మనలో ప్రవేశపెట్టాడు కాబట్టి. అందుకేనండి ఈ జీవం ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో ఈ శరీరం అండి ఇంకా ఉండడానికి ఆస్కారం లేదు. అంటే ఆయన ఇచ్చిన జీవం బయటికి వెళ్ళిందంటే ఇది నిర్జీవం అయిపోతుంది. ఇంకా కాలు పనిచేయదు, చెయ్యి పనిచేయదు, కన్ను పనిచేయదు. అంటే ఈ అవయవాలన్నీ కూడా, మన శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే ఆయన జీవాన్ని మనలో ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన ఇవన్నీ కూడా జీవింపజేస్తున్నాయి. జీవం అండి ఇవన్నీ కదిలీలాగా మెదిలీలాగా జీవింపజేస్తున్నాయి. ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని ఆయన తీసుకున్నాడంటే ఇది కదలదు, మెదలదండి. తర్వాత ఈ శరీరం కూడా మరి కుళ్ళిపోతుంది, మరి పనికి రాకుండా అయిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడిని అండి మనం పక్కన పెట్టడం అనేది ఏమంత న్యాయం చెప్పండి? ఈ ప్రపంచానికండి దిక్కేంటంటే దేవుడే మనందరికీ దిక్కండి. దావీదంతట వాడే ఆకాశం అందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయన? ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ప్రభు చెబుతున్నాడు, నేను జీవము గలవాడిని, సహాయం చేసేవాడిని, మేలు చేసేవాడిని, కాపాడేవాడిని. ఇశ్రాయేలు కాపాడేవాడు కొనకడు నిద్రపోడేటండి. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతగా మనకు సహాయం చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. దేవుడు మేలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఆయన ఉపకారం చేస్తున్నాడు. ఇప్పుడంతా కూడానండి మరి పిల్లలు కూడానండి, లేకపోతే ఈ కుటుంబంలో కూడా చూస్తున్నప్పుడు అండి మరి ఓపిక లేనటువంటి కోరికలండి. అలాంటి ఓపిక లేనటువంటి కోరికలండి కోరి కుటుంబాలండి మంచి ఇబ్బందులు పాలు చేసుకోకూడదు. అలాగా ఇబ్బందులు పాలు చేసుకోకూడదు. మన సామెతోటి ఉంది, అంత చెట్టుకి అంతే గాలి. మొన్న ఒక ఆయన సామెత చెప్పాడు, ఇప్పుడు అన్నంలో వారిసిన గింజ ఉంటుంది కదండి, అన్నంలో వారిసిన గింజ ఏంటంటే ఆ ధనవంతుడు అంటే కొంచెం స్థితిమంతుడు, సౌండ్ పార్టీ అంటారు కదండి, ఆయనేమో ఆ గింజ అనేది బట్టలు కట్టుకుంటాడంటండి. అదే పేదవాడేమో పట్టు కట్టుకుంటాడంటండి. అంటే మరి పేదవాడు ఏం చేస్తాడు? ఆ గింజ తాగి బతుకుతాడు.
ధనవంతుడు ఏం చేస్తాడు? బట్టలు కట్టుకుంటాడు. ఇంజేనండి ఆయన బట్టలకి, ఈయనేమో పట్టుకండి. దేవుడు సాయం చేస్తాడు. ఇప్పుడు కూడా ఆ పొట్ట కట్టుకునేవాడిని నీకు అదే తాగమని అండు. ఆయనకి ఒక టైంలో దేవుడి సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుని బిడలారా, దేవుడు గొప్పవాడు, సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుడికి దూరంగా ఉండకండి. దేవుడికి దినదినం ఎలా బ్రతకాలి? దగ్గరగా జీవించండి. ఎందుకంటే అటు దర్యావేశ్వరాజు చెబుతున్నాడు, ఆయనే జీవము గలవాడు. దావీదు కూడా చెబుతున్నాడు, జీవము గల దేవుణ్ణి తిరస్కరించడానికి ఈ దినాన్ని మనుషులు మనల్ని కాపాడేవాడు, గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడిని తిరస్కరిస్తున్నారు. జీవము గల దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, గంటేస్తున్నారు, పక్కనెట్టేస్తున్నారు. ఏదైనా సమర్థుడిని పట్టుకుంటే మన పనులు అవుతాయి కానండి, అసమర్థుడిని పట్టుకుంటే పనులు ఏమవుతాయి? ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఆ పని చేయగల సత్తా ఉన్నవాడిని పట్టుకుంటే పని చేస్తాడు. అంతేగాని అంతేగానండి వెళ్ళి గాడిద కోళ్ళు పెట్టుకుంటే పని ఎలాగవుతుంది? ఈ కోళ్లే కదా, ఈ కోళ్లే కదంటే కోళ్ళలో ఈ కోళ్ళే, కోళ్ళు ఒకటే అవ్వచ్చండి, కానీ గాడిద కోళ్ళు కదండి. దేవుని బిడలారా, జ్ఞానం ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కొంతైనా మనం వినియోగించుకోవాలండి. దేవుడు మనకి జ్ఞానం ఇస్తున్నాడు. ఈయన మనిషి, ఈయన గాడిదని తెలుస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం త్రోసివేయకూడదు. దాన్ని మనం ఏం చేయాలి? వినియోగించుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని పోనవక ఏమన్నాడు? సద్వినియోగం చేసుకోమన్నాడు. అజ్ఞానుల వలే కాక దేవుడు మనకందరికీ జ్ఞానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం వినియోగించుకుని మనం మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. అనేక రకాలుగా సహాయం కలుగుతుంది. దినాన్ని ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకంటే మనం నీతిమంతులని కాదండి, దేవుడు మన పట్ల చూపిన కృప. వాళ్ళకంటే మనం పరిశుద్ధులం, వాళ్ళకంటే నీతిమంతులం, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమని కాదండి. ప్రభు మనల్ని క్షేమంగా కాపాడుతుంటాడు. ఈ పాపుల పట్ల ఆయన ఎందుకో ఇంత మహాకృపను చూపించున్నాడు. కొంతమంది మరి వారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకంటే మనం పరిశుద్ధులం కాదు, నీతిమంతులు అని కాదు, కానీ ఇంకా మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళడానికి అర్హులం కాదని, ఆయన రాజ్యంలో చేరుకోవడానికి మనకి ఇంకా అర్హత లేక ఆ అర్హత ఇచ్చి మనకి సహాయం చేయాలని మనకి సమయాన్ని పొడిగింతున్నాడు. అంటే ఆయన రాజ్యంలో, ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచాలని. ఎందుకంటే ఆయన మనల్ని తీసుకెళ్తే ఇప్పుడు మనం వెళ్ళటానికి అర్హులం కాదని, ఆ అర్హత ఇంకా మనం సంపాదించుకోలేదేనండి. ఆ అర్హతను మనం కలగజేయాలి. అది మనం అడిగితే దేవుడు ఇవ్వాలని మన సమయాన్ని పొడిగించి దేవుడు మనల్ని ఇలాగ కాపాడుతున్నాడంటే ఆయన ఉచితమైన కృప. అంతేకాని వాళ్ళకంటే మనం పరిశుద్ధులము, వాళ్ళకంటే నీతిమంతులము, వాళ్ళకంటే గొప్పవాళ్ళము, జ్ఞానవంతులము, తెలివితేటలు ఉన్నవాళ్ళము అని కాదండి. ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్ళాలి. ప్రభు అన్నాడు కదా, మీ హృదయాలను కలవరపడినవ్వకండి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల
నేనుండే స్థానంలో మీరును ఉండులాగున ఆ. మళ్ళా వచ్చి ఆ. నా యొద్ద నుండుటకు ఆ. మిమ్మల్ని తీసుకుని పోదును. చూసారండి, అంటే మానవ జీవితంలో మరణం అనేటటువంటిది ముగింపు కాదండి. ఇక్కడ ముగింపు అవుతుంది కానీ అంటే మరొక చోట స్టార్ట్ అవుతుంది. మానవ జీవితంలో మరణం అనేటటువంటిదండి ఇక్కడ ముగింపు అవ్వచ్చు భూలోకంలో, కానీ అది మరొక చావు. ఎందుకంటే ఆత్మకు చావు లేదండి. ఈ శరీరం మన్నైపోతుంది, కానీ ప్రభు చెప్పాడు నువ్వు మన్నే కానీ తిరిగి మన్నైపోతావు అన్నాడు, కానీ ఆత్మకు చావు లేదండి. అది మరొక చోట జీవింపది, అది మరొక చోట అది మళ్ళా ప్రారంభం అవుతుంది. ఇక్కడ ముగింపు అవుతుంది, మరొక చోట ప్రారంభం అవుతుంది. దేవుని బిడ్డలారా, మరి మనము దేవుడిండిలాగా కాపాడుతున్నాడంటే మనం ఇంకా సిద్ధపడాలి. ఆయన ఉండే స్థలంలో మనం ఉండటానికి అర్హత లేని వారంగా ఉన్నాం కాబట్టి అండి, మన జీవిత దినాలను పొడిగించి మనం అర్హులుగా అర్హత సంపాదించుకునేవారుగా ఉండాలి. ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలని మనకు ప్రభు అండి ఈ కృప, ఈ సమయాన్ని మనకు సహాయం చేస్తున్నాడు. అంతేగాని ఎప్పుడూ కూడా వాళ్ళకంటే మనం పరిశుద్ధులు అనండి మనల్ని కాపాడతలేదు, కానీ మనం అర్హత ఇంకా పొందుకోలేదు. ఆయన రాజ్యానికి హక్కుదారులుగా ఉండడానికి మనం సరిపోవని మన జీవిత దినాలు ఏం చేస్తున్నాడు, పొడిగించి మనల్ని, ఎందుకంటే సజీవులుగా ఉంచి మనల్ని ఆ రాజ్యానికి చేరుకోవటానికి అర్హత సంపాదించుకునే వరకు ఆయన ఉండే స్థలంలో అంటున్నాడు కదండి, నేనుండే స్థలంలో వీరుడు. ఆయన దగ్గర మనం ఉండాలంటే కొంత భూలోకంలో ఉండగా కొంత అర్హత సంపాదించుకోవాలి. మనం ఆ అర్హత గురించే మనల్ని ఉంచుతున్నాడు, ఆయన కాపాడుతున్నాడు. అంతేగాని వాళ్ళకంటే మనం పరిశుద్ధులు అని కాదండి. మన ఎడల ఆయన కృప హెచ్చుగా ఉందండి. ఆయన సహాయం చేస్తున్నాడు. ఆయన జీవము గలవాడు. జీవంలో నుంచి జీవం వస్తుంది కానండి నిర్జీవంలోంచి జీవం రాదు. అందుకని జీవం గలవాడు, ఆ జీవం గలవాడినండి మనం దగ్గరగా బ్రతకాలి. ఆ జీవం గలవాడినండి మనం జీవం గలవాడిగా చూడాలి. ఆయన గణపరచాలి. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడూ కూడా మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయనకి ఎంతవరకు మనం విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. అంతేగాని ఆయన్ని మనం తక్కువగా చూడకూడదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటేనండి, కేవలం ఆయన స్వస్థపరిచే దేవుడిగానే మనం చూడకూడదు. మనుష్యులు దేవుడి నుండి తక్కువగా అంచనా వేస్తున్నారు. కేవలం ఈ చెప్పేవాళ్ళు కూడా అలాగేనండి, వినేవారు కూడా అలాగే. ఒకవేళ చెప్పేవాళ్ళు చెప్పినా వినేవాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, కొంతమంది ఆయన ఏదో జ్వరం వస్తే ప్రభువుని నమ్ముకుంటే తగ్గిపోతుంది అంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. లేకపోతే కష్టం వచ్చింది ఆయన నమ్ముకుంటే కష్టం తీరిపోతుంది అంటే ఇంతవరకే ప్రభువుని చూస్తున్నారు. కానీ ఏదో స్వస్థపరిచే దేవుడు లేదా ఆపదల ముక్కులు వాడు, ఈ ఆపదల్లో నుంచి గొట్టెక్కింతాడు. చాలామంది ఏం చేస్తున్నారు, స్వస్థపరచుడని ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఆ స్వస్థత కలిగిపోయిన తర్వాత దేవుడి మాట మర్చిపోతున్నారు. లేదా ఆపద వచ్చిందనుకోండి, ఆ ఆపద తీరిపోయిన తర్వాత దేవుడి మాట మర్చిపోతున్నారు, దేవుడిని పక్కనెట్టేస్తున్నారు. కానీ కేవలము స్వస్థపరిచేవాడుగాను, ఆపదల మొక్కులు వాడుగాను, కష్టాలు తీర్చేవాడుగాను మాత్రమే ఆయన చూడకూడదండి. ఆయన ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచాలు ఆయన వల్ల నిర్మించబడ్డాయి. ఇక్కడ ఈ జీవితాలు ముగించిన తర్వాత కూడా మళ్ళా ఆ పరలోకాన్ని కూడా తీసుకెళ్లే శక్తివంతుడు ఆయన అని ఇవన్నీ కూడా ఆయన్ని మనం ఆరాధించేదిగా చేస్తాయండి. అలాగ మనం తలంచుకోవాలి. కానివ్వండి, ఏదో నువ్వు ప్రభువుని నమ్ముకో నీ రోగం తగ్గిపోద్ది, లేదా నువ్వు ప్రభువుని నమ్ముకో ఇల్లు కట్టేసుకుంటావు, నువ్వు ప్రభువుని నమ్ముకో నీ కూతురు పెళ్ళి అయిపోతుంది అంటే దేవుడు ఎంతవరకైనా, అంటే దేవుడినండి మనం చూడవలసినటువంటిది ఎంతవరకైనానండి, దేవుడినండి మనం ఆరాధించవలసింది ఎంతవరకైనా.
ఆయన ఒక ఏమంటే స్వస్థపరిచే దేవుడేనా? ఇంకేం చేయలేడా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అక్కడే ఆ స్వస్థత దగ్గర, లేకపోతే ఆ పిల్ల పెళ్ళి అయిపోయిన దగ్గర, లేకపోతే ఆ ఇల్లు కట్టుకోవడం దగ్గర ఆగిపోకూడదండి. దేవుడు ఏమన్నాడు? నీ నావను కొంచెం లోతునకు నడిపించు. మనకి ఈ లోకంలోనూ సహాయం చేస్తాడు, ఇహమందు శ్రమలతో పాటు 100 రెట్లు పరమందు నిత్య జీవము కూడా ఇవ్వగల సమర్థుడని మనం గుర్తించాలి. ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ ఉండేవాడు ఒక్కడేనండి ఆయన. ఎవరు? జీవము గల యేసు. ఆయనే గొప్ప దేవుడు. కేవలం ఇంతవరకు కూడా మనం సరిపెట్టకూడదు ఆయన్ని. కేవలము ఆయన ఏదో ప్రార్థన చేస్తే ఓ ఇల్లు వాకిలు ఇచ్చేవాడే అన్నట్టుగా మనం చూడకూడదండి. ఏదో ప్రార్థన చేస్తే ఈ కాలు నొప్పి తగ్గిపోద్ది అన్నట్టుగానే చూడకూడదండి. ఆయన ఈ లోకంలోనే ఉన్నవండి, పరలోకంలోనే ఉన్నవండి, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. ఈ భూమి మీద, పరలోకములోను భూమి మీదను నాకు అలాగ మనం ప్రభువుని చూడాలి. ఆ దృష్టిలో మనం చూడాలండి ప్రభుని. అంతేగాని చాలామంది చెప్పేది అదే, వినేది అదేనండి, ఆచరించేది మేము ప్రభుని నమ్ముకున్నామండి, అమ్మాయి పెళ్ళి అయిపోయిందండి. అలాగ ఆపదలు ముక్కులుగా చూడకూడదు. ఆయన తక్కువగా చూస్తున్నామండి, అందుకే ఆయన బాధపడుతున్నాడు. ఆయన్ని ఎంతవరకు మనం గ్రహించాలో అంతవరకు గ్రహించాలి. ఎంతవరకు మనం ఏమంటే ఆయన్ని గణపరచాలో అంతవరకు గణపరచాలి. గణపరుస్తున్నాం, కానీ తగినంతగా ఆయనకి నచ్చేలాగా మనం గణపరచాలి, ఆయన మెచ్చుకునేలాగా మనం గణపరచాలి. ఆయన్ని మనం ఏమండి ఆయన ఆనందపరిచేలాగా, ఆయన ఏ రకంగా ఆనందపడతాడో ఆ మార్గాన్ని మనం ఎన్నుకోవాలి. కానండి మనం నిర్ణయించిన పనుల వల్ల, మనం నిర్ణయించుకున్న దానివల్ల ఆయన ఆనందపరచాలంటే ఆయన ఆనందపడ్డు. చాలామంది చూడండి, అటు ఎచ్చగానే ఉండరు, ఇటు చల్లగా. ప్రభు అన్నాడు, నువ్వు ఎచ్చగానే నేను చల్లగా నేను ఉన్న నీకు మేలు. నిలువెచ్చని స్థితి అండి. ఒకటేమో వచ్చేస్తారు, ఒకటి ఇచ్చేస్తారు. ఓ పని ఓ పనేమో ఆ పని చేస్తారు, ఓ పని ఈ పని చేస్తారు. అంటే 2 పడవల మీద ఏం చేస్తారు? ఆ నోటితోటే ప్రార్థన చేస్తారండి, ఆ నోటితోటే బూతులు కూడా మాట్లాడతారు. కొంతమంది బూతులు మాట్లాడితేనండి మనం సిగ్గుపడతాం. కొంతమంది బూతులు మాట్లాడితే బూతులే సిగ్గుపడి బూతులు ఆడతారు. అంటే బూతులు కూడా సిగ్గుపడిపోతాయి. అంటే బూతులకే సిగ్గేస్తుంది. అంత భయంకరమైన బూతులండి. ప్రభు ఏమన్నాడు? మీ నోట పోకిరి మాటలేనను, బూతులేనను, సరసోక్తులేనను మీరు ఉచ్చరింప తగదు, ఇవి మీకు తగవన్నాడు. ఆనోడితోటే మనం ప్రార్థన చేసండి, ఆనోడితోటే బూతులాడితే అది ప్రార్థన అండి? ఎంతవరకు అది సమంజసం? అది మన నోట ఎప్పుడూ కూడా మరి ఈ నోరు నుండి పవిత్రంగా మనం కాపాడుకోవాలి. ఈ నోటి నుండి మనం శుభ్రంగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, జీవముగా కేవలము ఈ లోక సూర్యుడి కింద మొక్కులు వాడన్నట్టుగా ప్రభువుని చూడకండి. పరలోకంలో కూడా, భూమి మీద కూడా ఆయనకి ఏముంది? సర్వాధికారం ఉంది. కాబట్టి ఆ దృష్టితో ప్రభువుని చూసండి, ఆయన గనపరచండి. నువ్వు కూర్చున్నా నుంచున్నా దేవుడిని గనపరచు. ప్రభు అన్నాడు, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తున్నానని చెబుతున్నాడు. అలా ప్రభువుని చూడండి. అంతేగాని ఏదో లోకంలో 2-3 మేలు జరిగిపోతే నేను ప్రభువుని నమ్ముకున్నానని మేలు జరిగిపోయిందని, జరగకపోతే జరగలేదని అలాగ ప్రభువుని చూడకండి. దేవుడు ఏం చేసినా మానవులకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మేలులన్నీ చేయవాడు మన ప్రభువు. కాబట్టి ఆయన్ని కేవలము ఈ దేహాన్ని చంపేటటువంటి దానికి మీరు భయపడకండి, కానీ దేవునికి మనం భయపడదాం. దేవుడిని సంపూర్ణంగా ఆయనకి ఇవ్వవలసిన గౌరవం ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇవ్వవలసిన విలువ ఆయనకి ఇవ్వండి. ఆయన ఏ రకంగా గౌరవింతే ఆయన సంతోషపడతాడో ఆ మార్గాన్ని ఎన్నుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. కనికరించండి దేవా నాయనా, నువ్వు కనికరించి కాపాడండి. నీ రెక్కల చాటుని భద్రపరచండి ప్రభువా. నీ రెక్క కిందకి నాయన మమ్మల్ని చేర్చుకుని సహాయం అనుగ్రహించండి. ఏది నీ చిత్తమో ప్రభువా అలాగా మీరు జరిగించండి ప్రభువా. నాయనా నీకు అసాధ్యమైంది ఏమీ లేదు ప్రభువా. కేవలం ప్రభువా మేము కొంతవరకే నిన్ను చూడనివద్దు నా తండ్రి. నీ బలాన్ని అది నాని సీమోను పేతురుతో చెప్పావు. నీ నావను కొంచెం లోతునికి నడిపించవని అని చెప్పావు ప్రభువా. మేము ఎక్కడ ఈ స్వస్థల దగ్గర, ఈ భూలోకంలో జరిగే మేలుల దగ్గర ఆగిపోనివద్దు నా తండ్రి. నా ప్రభువా, నువ్వెంత బలవంతుడవో, నువ్వెంత శక్తివంతుడవో, ఎంత నాయన గొప్ప దేవుడువో, నువ్వెంత బలవంతుడైన దేవుడువో ప్రభువా. దాన్ని మేము పూర్తిగా తెలుసుకునే వరకు సహాయం చేయి ప్రభువా. కొంతవరకు తెలుసుకుని అంత తెలిసిపోయింది అనుకునేవద్దు నా తండ్రి. నా ప్రభువా, కేవలం నాయన నువ్వేదో ఆహారం ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు కానీ చూడనివద్దు నా తండ్రి. నా ప్రభువా నాయన నీ బలాన్ని నేను అంచనా వేయలేకపోతున్నాను బాబు తండ్రి. నా ప్రభువా, నాకు వినే చెవి, గ్రహించే మనసు నాకు దయచే ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు. మీరు సెలవిస్తున్నారు ఈ భూలోకంలో పరలోకంలో కూడా నాకు సర్వాధికారం ఉందని చెబుతున్నావు ప్రభువా. నువ్వు ప్రాణం అర్పించిన కాపరువు తండ్రి. ఈ ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి బాబు తండ్రి. నీ జీవాన్ని మాలో ప్రవేశపెడుతున్నావు కాబట్టి ఇలా బతుకుతున్నాం బాబు తండ్రి. యేసయ్యా, మీరు కనికరించి కాపాడండి. నీ రెక్కల చాటును భద్రపరచండి నాయన. నీ తోడ్పాటుని అనుగ్రహించండి. నీ వెలుగులోనికి నడిపించి నాయన. నీ కాంతిని మా మీద పంపించి అన్ని విషయాల్లో తోడుగా నీడగా ఉండి కాపాడు నాయన. ప్రభా, బిడ్డలందరినీ దీవించండి. అలాగే ప్రభా, బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభా. మేలు చేసి కాపాడు, ఉపకారం చేయమని మా ప్రభువు నీ ప్రియకుమారుడు యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమె పాట పాడండి. Amen.
ప్రార్థన చేసుకుందాం. బలవంతుడని యేసయ్యానికి స్తోత్రం ప్రభువా. ఆశ్చర్యకరుడా, అద్భుత దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కనికరించండి నాయన. ఇదిగో ప్రభువా, ప్రతి వారికి నీ సహాయం అనుగ్రహించండి నాయన. నాయన, ఎవరైతే ప్రభువా ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో ప్రభువా, వారందరికీ నీ చేయి అందించండి. నీ చేయి అందింతే ప్రభువా వారికి నాయన మేలు జరుగుతుంది నా తండ్రి. నా ప్రభువా నాయన, దేవా, నువ్వు చేసినంత సహాయం లోకంలో ఎవరూ చేయలేరు ప్రభువా. గొప్ప దేవుడా, నీకు వందనాలు. మీరు కనికరించండి. అలాగే ప్రభువా, సంఘస్థులందరికీ నీ తోడు నీడ అనుగ్రహించండి. వారి బిడ్డలకి నాయన, వారి కుటుంబాలకి నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి సహాయం అనుగ్రహించండి ప్రభువా. దేవా, ప్రతి వారికి నాయన నీ సహాయం దయచి నీ జీవాన్ని నాయన ఎక్కువగా మీరు ప్రవేశపెట్టి నాయన ఏ పురుగులు కానీ ప్రమాదకరమైన పురుగులు హాని చేయకుండా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. ఏది అంత మాత్రం నీకు హాని చేయదని ప్రభువా. దేవా, ఈ హాని చేసేటటువంటి పురుగులు నాయన ప్రభువా, ఈ హానికి పూనుకునేటటువంటి పురుగుల నుండి విడిపించండి బాబు. నా ప్రభువా, సైతాన్ నుండి గద్దించు నాయన. ప్రభువా, యేసు రక్తము నాయన అది ప్రతి వ్యాధికి ఔషధం బాబు నా తండ్రి. నా ప్రభువా, నీ రక్తం బిడ్డల మీద ప్రోక్షించండి. వారి చుట్టూ నాయన, వారి బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి గృహాల చుట్టూ నీ కంచిని బలం చేసి ప్రభువా నువ్వు కాపాడుతండి. నా ప్రభువా, నీ సహాయం దయచేయండి. ఈ వారం అంతా కాపాడుతున్నావు. ఈ నూతన వారంలో కూడా మీరు కాపాడండి ప్రభువా. ఈ వారం అంతా మమ్మల్ని, మా బిడ్డలని, కుటుంబాలను నువ్వు కాపాడేవు నాయన. ప్రభువా, ఇక ముందు కూడా నీ సహాయం దయచేయండి. నీ ఉద్దేశాలు నెరవేర్చే వారికి సహాయం చేయండి. ఈ ఆలోచనలు మేము పట్టించుకునే వారికి సహాయం చేయి ప్రభువా. కేవలం నాయన ఏదో నువ్వు నాయన లోకానికి ప్రభువా నాయన అయ్యో స్వస్థతలు కలగజేసేవాడు, అయ్యో నాయన కానైనా ఆపదల ముక్కులు వాడుగా మిమ్మల్ని మేము పరిచయం చేయనివద్దు నాయన. ప్రభు, అలాగే మిమ్మల్ని చూడనివద్దు. అలాగే లోకానికి మేము పరిచయం చేయనివద్దు నాయన. నువ్వెంత గొప్ప దేవుడువో, బలవంతుడైన దేవుడువో ప్రభువా. ప్రభువా, మేము పరిచయం చేసేవారుగా సిద్ధపరచండి. కేవలం ప్రభువా నాయన ఈ సూర్యుడి కింద ప్రభువా నాయన ఏదో నాయన అలాగటి పరిస్థితులుగా మేము లోకానికి చూపించనివద్దు నిన్ను ప్రభువా. ప్రభువా, నిన్నుగా నువ్వెంత బలవంతుడువో, గొప్ప దేవుడువో, శక్తివంతుడు అలాగ మేము చూపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మీరు సహాయం చేయండి ప్రభువా. కేవలం బాబు నాయన ఏదో చిన్నగా దేవుడు సహాయం చేస్తాడు అన్నట్టుగా నేను పరిచయం చేయనివద్దు నాయన. ప్రభువా, నువ్వు ఎర్ర సముద్రాన్ని నేను పాయలు చేయించేసావు నీ బిడ్డల ద్వారా. సింహాలను ముయించేసావు ప్రభువా. అగ్ని బలాలను చల్లార్చించేసావు ప్రభువా నాయన. కేవలం తక్కువగా నిన్ను మేము పరిచయం చేస్తున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి బాబు. అలాగ లోకానికి మేము నాయన చూపించేనే వద్దు. మమ్మల్ని మీరు క్షమించి నిన్నుగా మేము నువ్వు ఎంతగా నేను శక్తివంతుడువో, ఎంత బలవంతుడువో, నీ బలాన్ని నీ శక్తిని
ఉన్నదన్నట్టుగా మీ లోకానికి చూపించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి అవును ప్రభు. ప్రభా. మీరు సహాయం చేసి కాపాడి మేలు చేయమని ఆ బిడ్డలందరినీ దీవించండి. ఈ యొక్క నాయన లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, అందరినీ దీవించి కాపాడి మేలు చేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడిని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అందరికీ తోడై ఉండి సర్వసత్యంలోనికి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.